Hi students, welcome to Karunya Physics classes. So JEE mains amma PVQ series 2013 to 2025 vectors ma part 3 final part ma. So jagrataga chudana. So product of two vectors. So JEE mains 2013 నుండి 2025 లో వచ్చిన టోటల్ మెయిన్స్ PVQs అన్ని కూడా వెక్టార్స్ చాప్టర్ లో స్టార్ట్ చేసామా. సో దాంట్లో టాపిక్ వైజ్ మొత్తం 2013 టు 2025 టోటల్ కవర్ చేసింటాం నాన్న. సో అందులో లాస్ట్ టాపిక్ నాన్న. సో రిమైనింగ్ పార్ట్స్ యొక్క అంటే పార్ట్ 1, పార్ట్ 2A, పార్ట్ 2B ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ అవర్ ఛానల్ నాన్న. సో జాగ్రత్తగా క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడన్నా. సరే ఇక్కడ చూడమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అమ్మ. సో 2013 టు 2025 మెయిన్స్లో వచ్చిండే JEE మెయిన్స్లో వచ్చిండే PVQ ప్రాబ్లమ్స్ నాన్న రిగార్డింగ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. సరే ఏమి ఇచ్చారు చూడన్నా. ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ నాన్న రిగార్డింగ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. లెట్ మాడ్యులస్ ఆఫ్ A1 బార్ అన్నాడు నాన్న. మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్. సో కాబట్టి ఇక్కడ A1 వాల్యూ ఇచ్చాడమ్మా. సో A1 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు నాన్న. తర్వాత A2 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాడమ్మా. అండ్ మాడ్యులస్ ఆఫ్ A1 బార్ ప్లస్ A2 బార్ అంటే A1 ప్లస్ A2 నాన్న, రైట్. సో A1 ప్లస్ A2 ఈక్వల్స్ టు 5 అని అన్నాడు నాన్న. దెన్ ద వాల్యూ ఆఫ్, సో ఏ వాల్యూ అడిగాడు చూడమ్మా, 2A1 బార్ ఓకే ప్లస్ 3A2 బార్, రైట్. సో డాట్ 3A1 బార్ minus 2A2 bar. So this value you want to calculate nana, right. So ఇది చిన్న ప్రాబ్లం నాన్న. ఇక్కడ magnitude of A1 is given 3. So magnitude of A2 is given 5. Magnitude of A1 plus A2 equals to 5. Now you want to calculate 2A1 bar plus 3A2 bar dot 3A1 bar minus 2A2 bar is what? సో ఇది వాడు అడిగాడమ్మా. సరే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఫస్ట్ పాయింట్ నాన్న ఇక్కడ A1 వాల్యూ 3 ఓకే సార్. A2 వాల్యూ 5 సార్. A1 ప్లస్ A2 వాల్యూ 5 సార్. ఫస్ట్ ఇక్కడ A1 ప్లస్ A2తో ఏదైతే ఉందో ఈక్వల్స్ టు 5 దాన్ని ఫస్ట్ సాల్వ్ చేయనన్న. ఎలా సార్? ఎప్పుడైతే అడిషన్ ఆఫ్ టూ వెక్టార్స్ విత్ యాంగిల్ మ్యాగ్నిట్యూడ్ అవసరం అవుతుందో దెన్ యూ హ్యావ్ టు చూస్ parallelogram లా. సింపుల్ నాన్న. సో parallelogram లా ఆఫ్ వెక్టార్స్ ప్లాన్ చేయనన్న. సో parallelogram లా ఆఫ్ వెక్టార్స్ ప్లాన్ చేస్తే సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అడిషన్ నాన్న A బార్ ప్లస్ B బార్ విత్ యాంగిల్ మ్యాగ్నిట్యూడ్ అవ్వాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు యూస్ parallelogram లా. సో ఇక్కడ A1 ప్లస్ A2, A ప్లస్ B, ఐ వాంట్ మ్యాగ్నిట్యూడ్ అందుకే మాడ్యులస్ ఇచ్చాడు నాన్న. సో ఇప్పుడు దీన్ని parallelogram లాలో ప్లాన్ చేయమ్మా. సో మామూలుగా parallelogram లా ఎలా రాస్తాం నాన్న? R is equals to root of A square plus B square plus 2AB cos theta అని రాస్తారు నాన్న. ఇది A బార్ ప్లస్ B బార్ విత్ యాంగిల్ మ్యాగ్నిట్యూడ్ అడిగినప్పుడు ఫార్ములా. డైరెక్షన్ అయితే మీకు తెలుసు, రిజల్టెంట్ విత్ వన్ వెక్టార్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు B sin theta బై A ప్లస్ B cos theta. సో ఇక్కడ టూ వెక్టార్స్ మధ్య యాంగిల్ థీటా. సో మ్యాగ్నిట్యూడ్ అది కూడా వెక్టార్ అడిషన్ A బార్ ప్లస్ B బార్ కనుక్కోవాలి. A బార్ ప్లస్ B బార్ మెయింటైన్ అవ్వాలి. రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అవ్వాలన్నప్పుడు యూ హ్యావ్ టు యూస్ దిస్ ఫార్ములా. సరే రిజల్టెంట్ ఆల్రెడీ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు? 5. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు రైట్ రూట్ ఆఫ్, సో A స్క్వేర్ అంటే A1 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, B అంటే A2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ A1 ఇంటూ A2 కాస్ థీటా, రైట్. సో 2 ఇంటూ A1 ఇంటూ A2 కాస్ థీటా నాన్న. ఓకే సార్. నౌ సాల్వ్ ఇట్ నాన్న. స్క్వేర్ రూట్ ఈ పక్క షిఫ్ట్ చేయనా, స్క్వేర్ అయిపోతుంది. సో దెన్ వాట్ టు గెట్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ ఈ రూట్ని ఈ పక్కకు షిఫ్ట్ చేస్తున్నాను అన్న. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A1 స్క్వేర్. A1 ఆల్రెడీ గివెన్ 3. సో 3 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్, A2 అంటే 5. సో 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ కాస్ థీటా. ఎస్ సార్. నౌ ప్లస్ 5 స్క్వేర్ ఇప్పుడు పంపిస్తే మైనస్ 5 స్క్వేర్ నానా. సో అప్పుడు 5 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ఈక్వల్స్ టు సో 3 స్క్వేర్ ప్లస్ ఓకే ఈ ప్లస్ 5 స్క్వేర్ని ఈ పక్క షిఫ్ట్ చేశాను నాన్న. సో 5 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ నాన్న ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 6 ఇంటూ 5 30 కాస్ థీటా. ఎస్ సార్. నౌ సో ఇక్కడ 5 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ 0. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 30 కాస్ థీటా, రైట్. సో అప్పుడు
30 cos theta is equals to minus 9. So 30 cos theta equals to minus 9, right? So ikkada then cos theta is equals to what? So cos theta is equals to minus 9 by 30, right? Minus 3 by 10. Okay, so cos theta వాల్యూ ఎంత వచ్చిందంటే మైనస్ 3/10 వచ్చిందమ్మా. నౌ ఇప్పుడు ఈ రెండుటిని మల్టిప్లై చేయనా. సో ఇక్కడ అదే కదా నువ్వు క్యాలిక్యులేట్ చేయమనేది. సో ఫస్ట్ ఇక్కడ A1 వాల్యూ 3 ఇచ్చాడు, A2 వాల్యూ 5 ఇచ్చాడు. మాడ్యులస్ ఆఫ్ A1 బార్ ప్లస్ A2 బార్ విచ్ గివ్స్ 5 అన్నాడు. సో ఈ మాడ్యులస్ ఆఫ్ A1 బార్ ప్లస్ A2 బార్ అడిషన్ వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు యూజ్ యువర్ పారలోగ్రామ్ లా. సో పారలోగ్రామ్లలో రాసుకుంటూ వచ్చాం నాన్న, కాస్ థీటా బయటికి తీసుకొచ్చాం మైనస్ 3/10. బట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ దిస్ కన్నా. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే సార్, సో ఎలా ప్రోడక్ట్ చేస్తాం చూడన్నా. నన్ను ఇక్కడ మల్టిప్లై చేయనా 2A1 బార్. సో 2A1 బార్ ఓకే ఇంటూ 3A1 బార్. ఓకే, సో 2A1 బార్ ఇంటూ 3A1 బార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, 2A1 బార్ ఇంటూ 2A2 బార్, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఈ టర్మ్తో ఈ రెండింటిని మల్టిప్లై చేయనా, డాట్ చేయనా అంటే ప్లస్. సో 3A2 బార్ డాట్ 3A1 బార్, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3A2 బార్ డాట్ 2A2 బార్, రైట్. నౌ సాల్వ్ ఇట్ మా. సో 2 into 3 6A1 బార్ స్క్వేర్ వస్తుందన్న, 6A1 స్క్వేర్. ఓకే, మైనస్ 4A1 A2 అంటే A1 బార్ డాట్ A2 బార్, తర్వాత ప్లస్ 9A1 A2 బార్ డాట్ A1 బార్ ఆర్ A1 బార్ డాట్ A2 బార్ మైనస్ 3 into 2 6. సో మైనస్ 6A2 స్క్వేర్, రైట్. నౌ సాల్వ్ ఇట్ నాన్న. సో 6A1 స్క్వేర్ అన్నాడమ్మా. ఓకే, A1 స్క్వేర్ ఆల్రెడీ గివెన్ మా. సో A1 స్క్వేర్, A1 అంటే 3. సో కాబట్టి 6 into 3 స్క్వేర్. సో 6 into 3 స్క్వేర్ మైనస్ 4 into A1 డాట్ A2 నాన్న. సో A1 బార్ డాట్ A2 బార్ అంటే సో ఇక్కడ దీని గురించి సాల్వ్ చేయొచ్చు. మైనస్ 4 A1 డాట్ A2 బార్ ప్లస్ 9 A1 బార్ డాట్ A2 బార్. ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నా. 9 మైనస్ 4 ప్లస్ 5 అవుతుంది నాన్న, సింపుల్. సో కాబట్టి ప్లస్ 5 ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నా నాన్న. 9 మైనస్ 4 సో ప్లస్ 5 A1 బార్ డాట్ A2 బార్, రైట్, మైనస్ 6 into A2 స్క్వేర్. A2 అంటే 5 స్క్వేర్ నాన్న, రైట్. నౌ సాల్వ్ ఇట్. సో 3 స్క్వేర్ 9. సో 9 into 6 54. సో 54 ప్లస్ 5 into, రైట్ నాన్న, A1 బార్ డాట్ A2 బార్ A డాట్ B ఫార్ములా డాట్ ప్రోడక్ట్ AB cos theta. సో A1 బార్ డాట్ A2 బార్ అంటే ఏం రాయొచ్చు, A1 A2 cos theta, రైట్, మైనస్. సో ఇక్కడ 5 స్క్వేర్ 25. సో 25 into 6 నాన్న. సో 25 into 6 150, రైట్. నౌ సో cos theta వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ మైనస్ 3/10. సో సాల్వ్ ఇట్ మా. 54 మైనస్ 150 నాన్న. సో 54, రైట్. సో ప్లస్ 5 into A1 వాల్యూ 3 నాన్న, A2 వాల్యూ 5 నాన్న. సో cos theta వాల్యూ మైనస్ 3/10 మా, మైనస్ 150, రైట్. నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్. సో ఇప్పుడు సాల్వ్ చేస్తాను అన్న. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడన్న. సో 5 into 3 15. సో ఇక్కడ మైనస్ క్రియేట్ అవుతుంది నాన్న. సో ఇక్కడ 5 1s 5 2s, ఇక్కడ 5 1s 5 2s అవుతుంది, రైట్. సో ఇక్కడ 10, ఇక్కడ 5 3s are 15. 15 into 3 45. సో 45/2 నాన్న 22.5 అవుతుంది నాన్న. సో రైట్, అప్పుడేమవుతుంది. సో ఇఫ్ యూ సాల్వ్ దిస్ దెన్ వాట్ టు గెట్ హియర్. సో అప్పుడు ఇక్కడ సాల్వ్ చేస్తే నాన్న టోటల్ వాల్యూ వాట్ టు గెట్. సో దీన్ని సాల్వ్ చేస్తే 54, రైట్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న దెన్ వాట్ టు గెట్ హియర్ 54 మైనస్. సో ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 into 3 15. 15 into 3 45. 45/2 22.5 minus 150. So then which gives, so you got, so minus 118.5 అవుతుందన్న. సో మైనస్ 118.5. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లమ్.
సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం ఒకసారి చూడన్న. సో ఫస్ట్ a1 వాల్యూ ఇస్ దేర్, a2 వాల్యూ ఇస్ దేర్, మాడ్యులస్ ఆఫ్ a1 బార్ ప్లస్ a2 బార్ ఈక్వల్స్ టు 5. నన్న వెక్టార్ అడిషన్ మ్యాగ్నిట్యూడ్ విత్ యాంగిల్ అన్నప్పుడు ఒకే ఒక ఫార్ములా పారలోగ్రామ్లా. సో ఎప్పుడైనా సరే వెక్టార్ అడిషన్ మ్యాగ్నిట్యూడ్ అంటే నీ బ్రెయిన్లో రావాల్సినది ఒకటి పారలోగ్రామ్లా. సో పారలోగ్రామ్లో అప్లై చేసినాము, అక్కడ ఉండే వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం, రిజల్టెంట్ 5 వేసుకున్నాం, కాస్ట్ ఇటా -3/10 వచ్చింది. ఇప్పుడు ఈ టర్మ్ యొక్క వాల్యూ వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నా 2a1తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను అన్న. నెక్స్ట్ 3a2తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాను డాట్ ప్రోడక్ట్. సో అప్పుడు 2 × 3 6a1², ఇక్కడ -6a2². సో ఇక్కడ డాట్ ప్రోడక్ట్ -4a1a2 9a1a2. సో -4 + 9 5a1a2. a1 డాట్ a2 డాట్ a1a2 కాస్ట్ ఇటా ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్, సబ్స్టిట్యూట్ హియర్. సో యూ గెట్ యువర్ -118.5 నాన్న. సో -118.5 అంటే సో విచ్ రిప్రజెంట్స్ హియర్ -118.5 అంటే ఆప్షన్ 3 is your answer nana. So take screenshot for this one ma. Right, so take screenshot ma. Next nana. సో 2020లో నాన్న. సో ప్రీవియస్ బిట్ 2019లో చేసేసాం నాన్న. సో నెక్స్ట్ ఇప్పుడు 2020 బిట్. సో 2013 to 2025 టాపిక్ వైజ్ ఐఎమ్ గివింగ్ టోటల్ వీడియో సొల్యూషన్స్ ఫర్ దోస్ ప్రాబ్లమ్స్ నాన్న. సో నెక్స్ట్ నాన్న సెకండ్ బిట్ చూడన్నా 2020లో ఇచ్చిండేదమ్మా. ఏ పార్టికల్ మూవ్స్ సచ్ దట్ ఇట్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు అంటే పొజిషన్ వెక్టార్ నాన్న ఆర్ బార్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత ఇచ్చారు సార్ అంటే cos omega t I cap. సో పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు నాన్న cos omega t I cap ప్లస్ sin omega t j cap. సో పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు నాన్న. సో r bar is equals to cos omega t I cap plus sin omega t j cap, where omega is constant అన్నాడు, t is time. Then which of the following statement is true for velocity and acceleration of the particle? నాన్న ఇక్కడ పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు, వెలాసిటీకి యాక్సిలరేషన్కి కింద ఇచ్చిండే ఏ ఆప్షన్స్ కరెక్ట్ సార్ అంటున్నాడు. సరే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? నాన్న ఫస్ట్ ఇక్కడ r bar అంటే పొజిషన్ వెక్టార్ అంటే ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్ దగ్గర మెయింటైన్ అయ్యిండే వెక్టార్. పొజిషన్ టు పొజిషన్ వెక్టార్ చెప్తే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇచ్చాడు, వెలాసిటీ యాక్సిలరేషన్ చేసి ఏ ఆప్షన్స్ సూటబుల్ అవుతాయి సార్ ఆ వెలాసిటీ యాక్సిలరేషన్కి అని అడిగాడు. 2020 బిట్ ఆస్కడ్. ఓకే ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఫస్ట్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఉంది, దాన్ని వెలాసిటీలోకి మార్చిందన్న, ఆ వెలాసిటీని మళ్ళీ యాక్సిలరేషన్లోకి మార్చాలి. ఎలా సార్? డిస్ప్లేస్మెంట్ని వెలాసిటీలోకి మార్చాలి అంటే యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్. సో v ఈజ్ ఈక్వల్స్ టు ds/dt. అదే వెలాసిటీని యాక్సిలరేషన్లో రావాలంటే మళ్ళీ ఆ వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయాలి, a ఈజ్ ఈక్వల్స్ టు dv/dt. సో 2 times యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్. ఓకే సార్ ఎలా? ఫస్ట్ నాన్న సో వెలాసిటీ కావాలంటే v ఈజ్ ఈక్వల్స్ టు వాట్? dr/dt అంటాం నాన్న. సో dr/dt విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తానన్న, దెన్ వాట్ టు గెట్? సో d/dt ఆఫ్ రైట్ cos omega t I cap ఓకే ప్లస్ sin omega t j cap. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే యూ కెన్ గెట్ వెలాసిటీ మా. ఓకే సార్ ఎలా వస్తుంది సార్? సో అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు రైట్ నాన్న ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ తర్వాత దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం నాన్న. cos omega t చైన్ రూల్ యూ హ్యావ్ టు అప్లై నాన్న. cos x అంటే హ్యాపీగా మనం రాసేస్తాం నాన్న -sin x అని చెప్పేసి, కానీ ఇక్కడ cos x లేదు నాన్న, అక్కడ cos omega x ఉంది. cos omega x ఉంది కాబట్టి చైన్ రూల్ ఎలా సాల్వ్ చేస్తాము? ఫస్ట్ ఆ టర్మ్లో ఉండే వేరియబుల్స్ని సాల్వ్ చేయాలా, తర్వాత టోటల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలా, రెండింటిని మల్టిప్లై చేయాలా, దాన్నే చైన్ రూల్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, టర్మ్లో ఉండే ఫస్ట్ వేరియబుల్స్ని డిఫరెన్షియేట్ చేయాలా, తర్వాత టోటల్ టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలా, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి అంతే, దాన్నే చైన్ రూల్ అంటాం. ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ చైన్ రూల్ అప్లై చేస్తాం. ఫస్ట్ టర్మ్లో ఉండే వేరియబుల్స్ని డిఫరెన్షియేట్ చేయి. ఒమేగా టీ డిఫరెన్షియేట్ చేయనన్నా, ఒమేగా కాన్స్టెంట్ అన్నాడు కదా ప్రాబ్లంలో, సో ఒమేగా టేక్ అవుట్ సైడ్. సో అప్పుడు dt/dt 1. సో కాబట్టి ఒమేగా బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ వేరియబుల్స్ని డిఫరెన్షియేట్ చేయాలా, టోటల్ టర్మ్లో ఉండే ఫస్ట్ వేరియబుల్ని డిఫరెన్షియేట్ చేసి టోటల్ టర్మ్నంతా డిఫరెన్షియేట్ చేసి ఆ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే వచ్చేదే చైన్ రూల్. సో కాబట్టి ఫస్ట్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం నాన్న, dt/dt 1. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఒమేగా బయటకు వచ్చేస్తుంది. టోటల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయి. సో కాస్కి డిఫరెన్షియేట్ చేస్తే -sin omega t నాన్న I cap ప్లస్ నెక్స్ట్ నాన్న.
So sin omega t, same pattern on first variable differentiated. So omega constant, beta summa dt by dt 1. So differentiation of sin cos nana. So gabatti omega into cos omega t j cap. Right? So velocity becomes what? So V is equals to V bar, you can write it, no problem. R bar, V bar, I cap, J cap term. So V bar is equals to minus omega sin omega t I cap plus omega cos omega t j cap. This is velocity vastundi nana, right? But velocity and acceleration adigandi nana, which is true. Cut acceleration J next. Acceleration ante A is equals to dv by dt. Simple nana. So acceleration ravali ante rate of change of velocity. Velocity differentiate chey. Then we have to get nana. So d by dt of velocity ante nana minus omega. This is your velocity vector. Minus omega sin omega t I cap plus omega cos omega t j cap. Clear? Okay sir. But then differentiate cheyali nana. So what to get? So appudu acceleration ela vastundi sir. First minus omega constant bite alage pedta danni ekkada disturb cheyanu. Okay sir. Now ippudu sin omega t ni differentiate cheyanana. Sin omega t ni differentiate cheste first variable nana omega constant bite pettasam. Okay sir. dt by dt 1. So sin x cos x. So kabatti cos omega t I cap. So just minus omega ni అలాగా బయట పెట్టేస్తాం, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓన్లీ sin omega t ని మాత్రమే సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ omega t డిఫరెన్షియేట్ చేస్తున్నాం, omega. నెక్స్ట్ టోటల్ టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలా, సో cos omega రెండు మల్టిప్లై చేయాలా. నెక్స్ట్ తర్వాత ప్లస్ ఇక్కడ నాన్న ఒమేగా అలాగే రాస్తానా, డిస్టర్బ్ చేయడంలా. నౌ cos omega t లో ఫస్ట్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేయి, ఒమేగా వస్తుంది, రైట్. సో ఒమేగా కాన్స్టెంట్ పెట్టేస్తాం dt by dt 1. నెక్స్ట్ cos omega t టోటల్ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ sin omega t into j cap. Now rearranging these things. So appudu acceleration I cap j cap lo undi kabatti a bar vector equation. So minus omega square cos omega t I cap, right. So plus into minus minus omega square sin omega t j cap. This is your acceleration you get. So దీనిలో మైనస్ ఒమేగా స్క్వేర్ కామన్ తెచ్చుకున్నానా. సో అప్పుడు ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ కామన్ తీసామనుకోండి టూ టర్మ్స్లోనా, దెన్ వాట్ టు గెట్? సో కాస్ ఒమేగా టీ ఐ క్యాప్ ప్లస్ సైన్ ఒమేగా టీ జే క్యాప్. యూ కెన్ రైట్ ఇట్, రాయచ్చు కదన్నా. సో జస్ట్ ఈ టూ టర్మ్స్లో మైనస్ ఒమేగా స్క్వేర్ కామన్ తీసానమ్మా. ఆడు కాస్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఒమేగా టీ కాల్చిన మల్టిప్లై చేయి, పాయింట్ ఈక్వేషన్ వస్తుంది. బట్ ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయనా, కాస్ ఒమేగా టీ ఐ క్యాప్ ప్లస్ సైన్ ఒమేగా టీ జే క్యాప్, విచ్ గివ్స్ యువర్ ఆర్ బార్ గివెన్ పొజిషన్ వెక్టార్. సో కాస్ ఒమేగా టీ ఐ క్యాప్ సైన్ ఒమేగా టీ జే క్యాప్ అంటే ఆర్ బార్ రాయచ్చా. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం రాయచ్చు నాన్న, ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ బార్. నాన్న దీన్నే మనం ఏమంటామంటే వెక్టార్ ఫార్మ్ ఆఫ్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటాం. సో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ బార్ నాన్న, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వెక్టార్ ఫార్మ్ ఆఫ్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. సో వెక్టార్ ఫార్మ్ ఆఫ్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. సెంట్రిపెటల్ అంటే టువర్డ్స్ ద ఆరిజిన్, టువర్డ్స్ ద సెంటర్ అని అర్థం. సో ఈ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అని చెప్తాం నాన్న. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఏ బార్ ఆర్ బార్. నాన్న ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇస్ కాన్స్టెంట్ మా, సో కాబట్టి ఏ ఇజ్ ఈక్వల్స్ టు, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సో ఏ బార్ కమా ఆర్ బార్ ఆల్వేస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటాం నాన్న. సో ఇక్కడ ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ టువర్డ్స్ ద సెంటర్. అంటే ఏదైతే ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంటుందో, ఇలా పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంటుంది అనుకోండి, అది టువర్డ్స్ ద సెంటర్. మామూలుగా పార్టికల్ టాంజెన్షియల్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది నాన్న, అది టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అవ్వడానికి అవసరమయ్యే యాక్సిలరేషన్ని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటాం. ఇక్కడ ఏ బార్ ఆర్ బార్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏదైతే పొజిషన్ వెక్టార్ డైరెక్షన్లో ఉంటుందో దానికి ఆపోజిట్గా యాక్సిలరేషన్ వెక్టార్ టువర్డ్స్ ద ఆరిజిన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి సెంట్రిపిటల్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమా, టువర్డ్స్ ద సెంటర్. సో టువర్డ్స్ సెంటర్ అంటాం. సో అంటే ఇక్కడ ఆర్ బార్కి ఆపోజిట్గా టువర్డ్స్ ద సెంటర్ అక్కడ యాక్సిలరేషన్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అది ఆప్షన్ ఏమన్నా ఉందా? సో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్, ఏ బార్ ఆర్ బార్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ ఆర్ బార్కి ఆపోజిట్గా టువర్డ్స్ ద సెంటర్
సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ యాక్ట్ అవుతూ ఉంటుంది. సరే అక్కడ ఏమన్నా ఉందంటే ఒకసారి చూడండి అన్న, ఏ బార్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఆరిజిన్, టువర్డ్స్ ద సెంటర్. సో ఆర్ బార్కి ఆపోజిట్గా ఏ బార్ టువర్డ్స్ ద సెంటర్. సో కాబట్టి దాన్ని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటాం. సో ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అవుతుంది. బట్ ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అవుతుంది కదా అని మనం వెంటనే కన్క్లూజన్ రాకూడదు. ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, వి ఈస్ పర్పెండిక్యులర్ టు ఆర్ బార్, వి బార్ ఆర్ బార్ పర్పెండిక్యులర్ అన్నాడు. కరెక్టా? అది ఫస్ట్ వెరిఫై చేయి. సో వి బార్ ఆర్ బార్ పర్పెండిక్యులరా కాదా అనేది ఎలా వెరిఫై చేస్తాం సార్? చూడన్న, సో వి బార్ ఆర్ బార్ పర్పెండిక్యులరా నువ్వు ప్రూవ్ చేయాలా నాన్న. ఎప్పుడైనా టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే దేర్ డాట్ ప్రోడక్ట్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఎప్పుడైనా టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్లో ఉన్నాయి అంటే వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. సో వి బార్ డాట్ వి బార్ పర్పెండిక్యులర్ టు ఆర్ బార్ అంటే వి బార్ dot r bar equals to 0. So when v bar perpendicular to r bar, their dot product v bar dot r bar always equals to 0. ఎందుకు సార్? సో ఎప్పుడైనా v bar r bar perpendicular గా ఉంది అనుకోండి, యాంగిల్ ఎంత 90, డాట్ ప్రోడక్ట్ ఫార్ములా a bar dot b bar, ab cos theta cos 90, cos 90 ఎంత 0. కాబట్టి టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే their dot product always equals to 0. సో కాబట్టి v bar dot r bar is equals to 0. v bar vector equation already know that, r bar you already know the vector equation, dot product చేయమా. సో దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు v bar is this one. సో v bar ఏంటి అంటే, సో v bar నాన్న మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ ఐ క్యాప్ ప్లస్ ఒమేగా కాస్ ఒమేగా టీ జే క్యాప్, రైట్? సో డాట్ ప్రోడక్ట్ నాన్న. ఓకే సార్. సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆర్ బార్ ఏంటి? కాస్ ఒమేగా టీ ఐ క్యాప్ ప్లస్ సైన్ ఒమేగా టీ జే క్యాప్. సో ఇప్పుడు ఈ రెండు డాట్ ప్రోడక్ట్ 0 అవుతాయా? అది వెరిఫై అయితే అప్పుడు వి బార్ డాట్ ఏ ఆర్ బార్ 0 అవుతుంది, వి బార్ పర్పెండిక్యులర్ టు ఆర్ బార్ అవుతుంది, అప్పుడు ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది, లేకపోతే రాంగ్ నాన్న. సరే ఇది వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఇది కరెక్టా కాదా యూ హ్యావ్ టు ప్రూవ్ నాన్న. సో వి బార్ డాట్ ఆర్ బార్ అనేది 0 అవుతుందా లేదా అనేది మీరు ప్రూవ్ చేయాలి. సో ఎందుకంటే అక్కడ ఆప్షన్ 1లో వి ఆర్ పర్పెండిక్యులర్ అన్నాడు, పర్పెండిక్యులర్ ఉన్నాయి అంటే డాట్ ప్రోడక్ట్ 0 అయి ఉండాలి. అవుతుందా? ఫస్ట్ వీ హ్యావ్ టు వెరిఫై దట్. సో అది అవుతుందా లేదా అనడానికి వి బార్ డాట్ ఆర్ బార్ తీసుకున్నాం. డాట్ ప్రోడక్ట్ చేయి. డాట్ ప్రోడక్ట్ అంటే డైరెక్ట్ ప్రోడక్ట్, డైరెక్ట్ మల్టిప్లికేషన్, ఐ కోఎఫిషియంట్ విత్ ఐ, జే కోఎఫిషియంట్ విత్ జే, కే కోఎఫిషియంట్ విత్ కే. సాల్వ్ చేయనన్నా. సో ఐతో ఐ జేతో జే డైరెక్ట్ ప్రోడక్ట్ చేయమ్మా. అప్పుడు ఏమవుతుంది? సో మైనస్ ఒమేగా, రైట్? సో సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ, మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్, రైట్? సో ఒమేగా కాస్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ, జస్ట్ ప్రోడక్ట్ నన్ను అంతే. సో ప్రోడక్ట్ చేస్తే జస్ట్ ఈ రెండు ప్రోడక్ట్ మైనస్ ప్లస్. సో మొత్తం సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 0. సో 0 అవుతుంది కాబట్టి వి బార్ పర్పెండిక్యులర్ టు ఆర్ బార్. సో వి బార్ పర్పెండిక్యులర్ టు ఆర్ బార్ అండ్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్, ఆర్ బార్ ఆపోజిట్ విత్ ఏ బార్. సో టువర్డ్స్ ద ఆరిజిన్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ పర్ఫార్మ్ అవుతుంది. సో విచ్ ఈస్ మెయింటైన్ బై ఆప్షన్ 1 అన్న. సో ఇది టోటల్ ఆన్సర్ మా. సో టేక్ స్క్రీన్ షాట్. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఫర్ దిస్. స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. నెక్స్ట్ అమ్మా థర్డ్ ప్రాబ్లం చూడమ్మా, విచ్ ఈస్ గివెన్ 2020. సో 2020లో ఏమి ఇచ్చారు చూడమ్మా, ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ XY ప్లేన్ ఎక్స్పీరియన్సెస్ ఏ వెలాసిటీ డిపెండెంట్ ఫోర్స్ అన్నాడు. నన్ను ఒక పార్టికల్ XY ప్లేన్లో వెళ్తా ఉందంట. ఆ పార్టికల్ ఏదైతే సర్టెన్ XY ప్లేన్లో ట్రావెల్ అవుతా ఉందో అది ఫోర్స్ డిపెండెంట్ పార్టికల్ అంటానన్న. అంటే ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ XY ప్లేన్ అన్నాడు. ఒక పార్టికల్ XY ప్లేన్లో వెళ్తా ఉంది, సర్టెన్ వెలాసిటీ, ఎందుకంటే మూవ్ అవుతుంది అంటే స్పీడ్ ఉంటుందిగా. సో ఆ పార్టికల్ ఎప్పుడైతే XY ప్లేన్లో వెళ్తా ఉందో దానికి వెలాసిటీ ఉంది. ఆ వెలాసిటీ ఎందుకు వచ్చింది సార్ ఆ పార్టికల్కి అంటే అది ఫోర్స్ అప్లై చేయడం వల్ల. అంటే ఆ పార్టికల్ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వల్ల సర్టెన్ వెలాసిటీతో XY ప్లేన్లో ట్రావెల్ అవుతా ఉందంట. ఎంత ఫోర్స్ అప్లై చేశారు సార్ ఆ పార్టికల్ వెలాసిటీ రావడానికి అంటే F bar is equals to, okay, F bar is equals to K into Vy I cap plus Vx J cap. నన్న ఒక పార్టికల్
ఎప్పుడైతే xy plane లో సర్టైన్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుందో దెర్ ఈస్ ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ టు గెయిన్ దట్ వెలాసిటీ. సో ఎంత సార్ అంటే ఆ వెలాసిటీ డిపెండెంట్ ఫోర్స్ k ఇంటూ vy I cap plus vx j cap, where vx vy are the x and y components of velocity v bar. సో ఇక్కడ vx vy అనేది x and y components అంట. a bar is the acceleration of the particle, then which of the following statements true for the particle అన్నాడు. నన్ను ఇక్కడ వెలాసిటీ డిపెండెంట్ ఫోర్స్ ఇచ్చాడు. ఈ vx vy అనేవి కంప్లీట్గా x కాంపోనెంట్స్ అనుకోమన్నాడు. ఇక్కడ యాక్సిలరేషన్ కూడా ఉంది అంటున్నాడు. ఇప్పుడు వెలాసిటీకి యాక్సిలరేషన్కి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ సార్ అంటున్నాడు. సో v bar డాట్ a bar కాన్స్టెంట్గా ఉంటుందా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఇస్ కాన్స్టెంట్, v bar క్రాస్ a bar ఇస్ కాన్స్టెంట్, f arises డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. నన్ను ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ v bar డాట్ a bar v క్రాస్ a అనేవి రెండుటిని మనం వెరిఫై చేద్దాం నాన్న ఏది కరెక్ట్ అనేది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీస్ కాన్స్టెంట్ విత్ టైం ఎప్పుడు జరగదు నాన్న, ఎందుకంటే అక్కడ యాక్సిలరేషన్ మెయింటైన్ అవుతుంది. యాక్సిలరేషన్ మెయింటైన్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్సో చేంజెస్, కాబట్టి ఇది కాదు. ఎఫ్ అరైజెస్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎఫ్ అరైజ్ కాదు నాన్న, మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది, రైట్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ డెవలప్ అవుతుంది, అది కూడా ఛార్జ్ ఉండాలి. చార్జ్ సర్టెన్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు నాన్న, రైట్. సో కాబట్టి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి. సో ఫోర్స్ అరైజెస్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడెక్కడ క్రియేట్ కాలేదు నాన్న, ఫోర్స్ డెవలప్ అవుతుంది అంతే. దెర్ ఈజ్ నో మ్యాగ్నెటిక్ ఫోర్స్, దెర్ ఈజ్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు, సెకండ్ ఆప్షన్ కూడా కాదు. ఇంకొండేది రెండే, వి డాట్ ఏ వి క్రాస్ ఏ. ఆ రెండుటిని పర్ఫామ్ చేసి ఏది కరెక్టో చూసుకుందాం నాన్న. సో ఎప్పుడైనా సరే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే కదా ఫోర్స్ అప్లై అయ్యేది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఎక్కడ డిస్కషన్ ఇచ్చాడు, ఇవ్వలేదు. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ రాంగ్. కైనెటిక్ ఎనర్జీ యాక్సిలరేషన్ ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది, నో నీడ్. సో నెక్స్ట్ ఇంక ఉండేది రెండే నాన్న. సో ఈ రెండిట్లో కరెక్టా కాదా ప్రూవ్ చేద్దాం. సరే ఎలా సార్, ఫస్ట్ దీంట్లో ఎఫ్ బార్ ఇచ్చాడు, k ఇంటూ విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ విఎక్స్ జే క్యాప్ అనే ఫోర్స్ డిపెండెంట్ వెలాసిటీ ఉందంట. ఓకే సరే, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్. ఫస్ట్ ఫోర్స్ అంటే యూ ఆల్రెడీ నో దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ, అదే ఇక్కడ అప్లై చేస్తాను నాన్న. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. సో ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు k into vy I cap plus vx j cap. క్లియర్ మా నౌ. సో ఏ బయటికి రావాలి కాబట్టి ఎం ఆ పక్క షిఫ్ట్ చేయనన్న. సో ఎం ఆ పక్క షిఫ్ట్ చేస్తే దెన్ వాట్ టు గెట్ నాన్న. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు k బై ఎం ఇంటూ ఓకే vy I cap ప్లస్ vx j cap. క్లియర్ ఓకే సార్. సో యూ గెట్ యాక్సిలరేషన్ హియర్. సో ఈ యాక్సిలరేషన్ అంటే వెక్టార్ ఫార్మే కదమ్మా, ఐ క్యాప్ జే క్యాప్, కాబట్టి ఏ బార్. సో కాబట్టి ఇక్కడ ఐ క్యాప్ అనేది ఎక్స్ కాంపోనెంట్, జే క్యాప్ అనేది వై కాంపోనెంట్. కాబట్టి అప్పుడు ఇక్కడ యాక్సిలరేషన్లో ఉండే ఎక్స్ అండ్ వై కాంపోనెంట్స్ రాద్దాం నాన్న. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ దగ్గర ఉండేదే ఎక్స్ కాంపోనెంట్, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ నాన్న కే బై ఎం లోపల పంపిస్తాం, ప్రతి టర్మ్కి కామన్ తీస్తాను అంతే కే అనేది. సో కాబట్టి కే బై ఎం వివై ఐ క్యాప్ దగ్గర ఉండేది నాన్న. సిమిలర్లీ జే క్యాప్ దగ్గర యాక్సిలరేషన్ కాంపోనెంట్ వై యాక్సిస్, కాబట్టి ఏవై. సో ఐ దగ్గర ఏఎక్స్, జే దగ్గర ఏవై. సో అప్పుడు ఇక్కడ ఉండేది జే దగ్గర ఏఎక్స్ కాంపోనెంట్ కే బై ఎం ఇంటూ విఎక్స్, రైట్. బట్ యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ యువర్ యాక్సిలరేషన్. కాబట్టి ఇక్కడ హ్యాపీగా డివిఎక్స్ బై డిటి అని రాయొచ్చు నాన్న. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, యాక్సిలరేషన్ అంటే dv by dt ఈజ్ ఈక్వల్స్ టు రైట్ k బై ఎం ఇంటూ vy. ఇది వచ్చేసి ఎక్స్ కాంపోనెంట్, ఇది వై కాంపోనెంట్. నౌ సో ఇక్కడ ay అంటే సో dy by dt ఈజ్ ఈక్వల్స్ టు k బై ఎం ఇంటూ vx, రైట్. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఏం చెప్పాం చూడన్న. ఫస్ట్ xy ప్లేన్లో ఒక ఫోర్స్ డిపెండెంట్ వెలాసిటీ ఉందంట, అదే ఈక్వేషన్. సో అప్పుడు వెలాసిటీకి యాక్సిలరేషన్కి మధ్య రిలేషన్ చెప్పు. వి డాట్ ఏ కాన్స్టెంట్ అవుతుందా, వి క్రాస్ ఏ కాన్స్టెంట్ అవుతుందా అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాను, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఎం అప పంపిస్తాను. సో కే బై ఎం ఎట్లా బయటే ఉంది. సో అప్పుడు ఇక్కడ యాక్సిలరేషన్ వెక్టార్ ఈక్వేషన్లో ఐ క్యాప్ దగ్గర ఎక్స్ కాంపోనెంట్, జే క్యాప్ దగ్గర వై కాంపోనెంట్ ఉంటుంది. సో ఏఎక్స్ రాస్తాను, ఏవై రాస్తాను. ఏ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా, డివిఎక్స్ బై డి vx by dt యాక్సిలరేషన్ కాబట్టి, ay అంటే dvy by dt అని రాస్తాం, రైట్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమా. ఎలా సాల్వ్ చేస్తాం సార్. సో దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే ఆ టూ ఈక్వేషన్స్ని రైట్. సో ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తాను, ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తానన్న. సో జస్ట్ ఐఎమ్ డివైడింగ్ దీస్ టూ ఈక్వేషన్స్.
సో ఈ 2 ఈక్వేషన్స్ని డివైడ్ చేయి ఫర్దర్గా నాకు రావడం కోసం. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తాను. ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడన్నా. సో dvx/dt LHS by LHS RHS by RHS whole divided by dvy/dt is equals to, right, so k/mvy whole divided by k/mvx, right. So k/m get cancelled out, dt get cancelled out. Clear? Then remaining what happened ma? So remaining em unjundana, which implies remaining nana. So dvx/dvy, okay, is equals to vy/vx, right. Now cross multiply it, then what to get? So cross multiply cheste appudu em avutundi chudana. Then this implies cross multiply cheste, so dvx into dvx is equals to, just cross multiply it, so vy into dvy. Now so దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేయడానికి నాన్న ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. డీని dx నెక్స్ట్ లో మార్చడానికి నాన్న ఇంటెగ్రల్ dx x ప్లస్ c, c అంటే కాన్స్టెంట్. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, ఎస్ సార్. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ వాట్ టు గెట్ మా? సో ఇంటెగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇంటెగ్రల్ vx dvx is equals to integral vy dvy. So vx constant take outside along x direction. Now integral dvx, integral dx is x, so integral dvx means vx is equals to vy constant integral dvy ante vy plus c nana integration we are applying, so plus constant. Now so appudu em avutundana vx into vx, vx square, okay. So next is equals to vy into vy, vy square. So integration constant formula. So integral dx ante so x plus c annatlu ma. So ikkada integration plus c is the constant nana ante. So formula wise I am doing. So appudu vx square is equals to vy square plus c ochindamma. So inga దీన్ని ఫర్దర్ గా మనం సాల్వ్ చేయలేం. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఇంకా దీన్ని ఫర్దర్గా నేను సాల్వ్ చేయలేం నాన్న, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ నీకు 2 వెక్టార్ ఈక్వేషన్స్ ఉన్నాయి చూడన్నా. ఇది ఏ బార్, ఎస్ఆర్, నెక్స్ట్ వి బార్. ఈ రెండుటిని డాట్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ చేస్తే కాన్స్టెంట్ అవుతుందా లేదా అని మనం వెరిఫై చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం, ఏఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఈ రెండింటిని డివైడ్ చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఇలా ఈక్వేషన్ మనం తీసుకొచ్చినాం. కానీ ఇక్కడ నాకు కావాల్సిండేది వి డాట్ ఏ కాన్స్టెంట్ అవుతుందా, వి క్రాస్ ఏ కాన్స్టెంట్ అవుతుందా. కాబట్టి ఫస్ట్ వి క్రాస్ ఏ తీసుకుందాం, ఎందుకంటే డాట్ ప్రోడక్ట్ ఇక్కడ కాన్స్టెంట్ ఏ స్కోప్ అనిపించడం లేదు నాకు. సో అందుకే వి క్రాస్ ఏ తీసుకుందాం నాన్న. సో వి బార్ క్రాస్ ఏ బార్ చూడన్నా. సో వి బార్ క్రాస్ ఏ బార్ అది కాన్స్టెంటా కాదా? సో వి డాట్ ఏ కాన్స్టెంట్ అనిపించడం లేదు నాన్న. సో బికాస్ దెర్ ఈస్ అ వేరియబుల్స్ హియర్. సో కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ అనిపించడం లేదు, బట్ వి క్రాస్ ఏమైనా చేస్తే వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ వి క్రాస్ ఏ, వి క్రాస్ ఏ చేయాలంటే వి బార్ అంటే అక్కడ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు నాన్న. సో x along I cap, y along j cap, xy components of velocity అన్నాడు along x direction y direction. సో v bar అంటే మనం ఏం రాయొచ్చు సార్ అంటే vx I cap ప్లస్ vy j cap. ఇది వెలాసిటీ నార్మల్ మనకు తెలిసిందే వెలాసిటీ ఈక్వేషన్, రైట్. బట్ ప్రాబ్లంలో వచ్చింది వెలాసిటీ డిపెండెంట్ ఫోర్స్. గుర్తుపెట్టుకో, అది వేరు ఇది వేరు. ఇక్కడ ఫోర్స్ ఇచ్చాడు ప్రాబ్లంలో, ఇక్కడ వి క్రాస్ ఏ కావాలి అంటే వెలాసిటీ మనకు తెలిసింది. వెలాసిటీ ఫార్ములా విఎక్స్ ఐ క్యాప్ వివై జే క్యాప్. వెలాసిటీని రిజాల్వ్ చేసావనుకో ఎక్స్ కాంపోనెంట్ విఎక్స్, వై కాంపోనెంట్ వివై, ఇది మనకు తెలిసిండేది, రైట్. వాడిచ్చిండేది వెలాసిటీ డిపెండెంట్ ఫోర్స్ ఇచ్చాడు, వెలాసిటీ ఏమి ఇవ్వలేదు వాడు, రైట్. సో వెలాసిటీ మనకు తెలిసిండేది రాసుకుంటున్నాం, విఎక్స్ ఐ క్యాప్ వివై జే క్యాప్. ఇప్పుడు యాక్సిలరేషన్ అన్న వాడిచ్చిండే ఫోర్స్తో యాక్సిలరేషన్ కనుక్కున్నాం చూడండి, రైట్. సో అది ఇక్కడ యూస్ చేస్తాను నాన్న, యాక్సిలరేషన్ యూస్ చేయమ్మా. సో దెన్ వాట్ టు గెట్ హియర్, సో యాక్సిలరేషన్ యూస్ చేస్తే ఇక్కడ నాన్న ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు, రైట్, కే బై ఎం కాన్స్టెంట్, డోంట్ వరీ. సో వివై ఐ క్యాప్ యాక్సిలరేషన్ ఇచ్చిండేది నాన్న ఎస్ఆర్ ప్లస్ విఎక్స్ జే క్యాప్. కే బై ఎం కాన్స్టెంట్ ఉంటుందిలే, డోంట్ వరీ, రిమూవ్ దట్ వన్. సో ఇక్కడ ఏఎక్స్ అంటే కే బై ఎం వివై, కే బై ఎం విఎక్స్, కే బై ఎం ఉంటుందిలేమ్మా, దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడద్దు, డోంట్ వరీ అబౌట్ దట్ వన్, రైట్. ఓకే సార్. సో కే బై ఎం రాసుకో, నీకు ఒకవేళ అంత కన్ఫ్యూజన్ అవుతే ఇంటూ కే బై ఎం, ఓకే. సో ఇది యాక్సిలరేషన్ వెక్టార్ ఈక్వేషన్, కే బై ఎం ఇంటూ వివై ఐ క్యాప్ విఎక్స్ జే క్యాప్, అదే రాస్తాను నాన్న. నా ఇప్పుడు ఈ రెండుకి వెక్టార్ ప్రోడక్ట్ చేయనా. సో వెక్టార్ ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా, వి బార్ క్రాస్ ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు, నాన్న వెక్టార్ ప్రోడక్ట్ చేయమ్మా. వెక్టార్ ప్రోడక్ట్ చేయాలంటే ఐ క్యాప్ జే క్యాప్
k cap det method nana. So plus minus plus, right? So ఇప్పుడు v bar cross a bar, first v bar coefficients తీసుకోమ్మా, vx vy 0. నెక్స్ట్ సో a bar అంటే k by m into vy, k by m into vy. నెక్స్ట్ k by m into vx. There is no k cap, 0. So det method you have to apply here. So det apply చేయాలన్నా, then what to get? So det apply చేస్తే సో అప్పుడు ఏమవుతుందన్న ప్లస్ i cap into, రైట్ సార్, i cap రో కాలం తీసేస్తానన్న. సో i cap యొక్క కాలం i cap యొక్క రో తీసేస్తే ad మైనస్ bc పర్ఫామ్ చేయనన్న. సో ad మైనస్ bc పర్ఫామ్ చేసి ఈ రెండింటిని ఇలా తీసేస్తే abcd ad మైనస్ bc 0 వస్తుంది. సో i cap 0 వస్తుంది నాన్న. మైనస్ జే క్యాప్ ఇంటూ జే క్యాప్ యొక్క కాలంని రోను తీసేస్తే 0నే వస్తుంది నాన్న. ప్లస్ కే క్యాప్ ఇంటూ, రైట్, కే క్యాప్ ఇంటూ చూడన్న, కే క్యాప్ సాల్వ్ చేస్తే కే క్యాప్ యొక్క కాలంని రోని తీసేసి అప్పుడు ఈ రెండు మల్టిప్లై అవుతాయి నాన్న. సో అప్పుడు ఏమవుతుందంటే కే బై ఎం విఎక్స్ స్క్వయర్ మైనస్ కే బై ఎం వివై స్క్వేర్ అవుతుంది నాన్న, రైట్. ఇది డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చిండేది నాన్న. సో జస్ట్ కే క్యాప్ రో కాలం తీసేస్తే ఏబిసిడి నాన్న, ఏడి ఓకే కే బై ఎం విఎక్స్ స్క్వేర్ మైనస్ సిడి కే బై ఎం వివై స్క్వేర్ వస్తుంది, రైట్. సో ఈ రెండు జీరోలు కాబట్టి కే క్యాప్ మాత్రం మిగిలింది నాన్న. సో కే క్యాప్ మాత్రం మిగిలిండేది ఇక్కడ రాస్తే, రైట్. దెన్ వాట్ టు గెట్ నాన్న? సో అప్పుడు కే క్యాప్ ఇంటూ మనకు వచ్చిండేది నాన్న. సో కే క్యాప్ ఇంటూ వి బార్ క్రాస్ ఏ బార్ చేస్తే, సో వి బార్ క్రాస్ ఏ బార్ చేస్తే మనకు వచ్చిండేది ఏంటి సార్ అంటే, సో కే క్యాప్ ఇంటూ కే బై ఎం విఎక్స్ స్క్వయర్, రైట్, మైనస్ కే బై ఎం వివై స్క్వయర్, రైట్ సార్. సో కే బై ఎం టేక్ కాన్స్టెంట్, సో బయట పెట్టేసేమ్మా. అప్పుడు కే క్యాప్ ఎస్ఆర్ కే బై ఎం బయట పెట్టేస్తే దెన్ వాట్ టు గెట్ నాన్న, విఎక్స్ స్క్వయర్ మైనస్ వివై స్క్వయర్. ఇది వచ్చింది నాన్న. బట్ అకార్డింగ్ టు ఈక్వేషన్ 1, అందుకే ఇక్కడ డిఫరెన్షియేట్ డివిజన్ అవన్నీ ఎందుకు చేస్తాను సార్ అంటే ఈక్వేషన్ 1 ఇక్కడ యూటిలైజ్ అవుతుంది నాన్న. విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్ ప్లస్ సి ప్లస్ వివై స్క్వేర్ ఈ పక్కపోతే మైనస్, సో మై విఎక్స్ స్క్వేర్ మైనస్ వివై స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్, సి. కాబట్టి ఇక్కడ సి రాయొచ్చు. సో కే క్యాప్ ఇంటూ కే బై ఎం ఇంటూ సి నాన్న. సి ఈజ్ ఆల్వేస్ ఏ కాన్స్టెంట్ కాబట్టి కే బై ఎం కాన్స్టెంట్, కే క్యాప్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ అలాంగ్ జెడ్ యాక్సిస్, అన్ని కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి వి బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ నాన్న. సో అంటే ఆప్షన్ 3 మా. సో వి బార్ క్రాస్ ఏ బార్ నాన్న. ఇక్కడ ప్లస్ వివై స్క్వేర్ ఇబో పంపి మైనస్ అవుతుంది, విఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇక్కడ మల్టిప్లై ఇక్కడ యాడ్ చేస్తున్నాం అంతే, ఓకే. సో ఇక్కడ సిన్స్ 1 నాన్న, సిన్స్ ఈక్వేషన్ 1, సో విఎక్స్ స్క్వయర్ ఓకే మైనస్ వివై స్క్వయర్ ఈక్వల్స్ టు సి, అదే ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేస్తే కే కాన్స్టెంట్, ఎం కాన్స్టెంట్, సి కాన్స్టెంట్, కే క్యాప్ అన్ని కాన్స్టెంట్ టర్మ్స్, అందుకే వి క్రాస్ ఏ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, ఓకే. సో దీనే ఒకవేళ నువ్వు డాట్ ప్రోడక్ట్ చేసావనుకో కాన్స్టెంట్ రాదు, ఎందుకంటే విఎక్స్ ఇంటూ వివై నెక్స్ట్ ప్లస్ వివై ఇంటూ విఎక్స్ ఎక్కడ 0 అవుతుంది, ఎక్కడ కాన్స్టెంట్ వస్తుంది, అందుకే డాట్ ప్రోడక్ట్ రాదు అని సెన్స్ చేస్తాం. సో ఎందుకు సెన్స్ చేస్తున్నారు సార్ మీరు అంటే ఇది విమా ఇది ఏనన్నా డాట్ ప్రోడక్ట్ ఎందుకు అది కాన్స్టెంట్ కాదు సార్ అంటే విఎక్స్ వివై వివై విఎక్స్. సో కాబట్టి అక్కడ ఇట్ ఈస్ ఎ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో కాబట్టి వి డాట్ ఏ నాట్ కాన్స్టెంట్, వి క్రాస్ ఏ క్రాస్ చేస్తున్నాం, ఈ ఈక్వేషన్ 1 యూటిలైజ్ చేస్తున్నాం. సో వి క్రాస్ ఏ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అన్న ఫోర్త్ వన్ అన్న, ఫోర్త్ బిట్ చూడమ్మా. PVQ which is given in 2021 regarding the concept of product of vectors. So fourth one ఏమి ఇచ్చారు చూడమ్మా 2021 లో, if a bar b bar are two vectors satisfying the relation, టూ వెక్టార్స్ ఉన్నాయంట ఏ బార్ బి బార్, అవి ఏ రిలేషన్ని సాటిస్ఫై చేస్తున్నాయంట సార్ అంటే ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఏ బార్ క్రాస్ బి బార్ అన్నాడు. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ క్రాస్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్, సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్. ఓకే సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, దెన్ వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్. So modulus of a bar minus b bar gives what?
నాన్న ఫస్ట్ ఇక్కడ డాట్ ప్రోడక్ట్ డైరెక్ట్ ఫార్ములా ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏం రాస్తాం సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఆల్వేస్ గివ్స్ స్కేలార్ రిజల్ట్ సో క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ గివ్స్ వెక్టార్ రిజల్ట్ కానీ ఇక్కడ నాకు అడిగిండేది మాగ్నిట్యూడ్ యూ వాంట్ టు టేక్ రైట్ సార్ ఎలా సార్ నాన్న ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏబి కాస్ థీటా వాడు ఇచ్చిన కండిషన్ని సాల్వ్ చేస్తున్నాను విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మామూలుగా ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్ కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అడిగాడు ఎన్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ 1 సో కాబట్టి ఎన్ క్యాప్ బదులు 1 రాస్తాం అప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే ఏబి సైన్ థీటా నాన్న సింపుల్ సో ఏబి గెట్ క్యాన్సిల్డ్ అవుట్ కాస్ థీటా పంపిస్తాం అప్పుడు 1 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా ఎందుకంటే కాస్ థీటాని కాస్ థీటా ఇంటూ 1 అని రాస్తాం నాన్న 1 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా పంపిస్తాను డివైడ్ అవుతుంది సో సైన్ థీటా బై కాస్ థీటా 1 సో నా 1 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా tan theta సో tan theta లో ఎక్కడ 1 వస్తుంది సార్ అంటే tan 45 సో కాబట్టి అప్పుడు theta ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ నాన్న సో ఇలా theta వచ్చింది నాన్న సో ఏ డాట్ బి చేస్తే ఏబి కాస్ థీటా బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అన్నాడు కాబట్టి ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్ బట్ వెక్టార్ యూ కెనాట్ టేక్ ఎందుకంటే మాడ్యులస్ ఇచ్చాడు కాబట్టి సో ఎన్ క్యాప్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి యూనిట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ 1 ఎన్ క్యాప్ బదులు 1 రాశారనుకోండి ఏబి సైన్ థీటా వస్తుంది సో ఏబి క్యాన్సిల్ కాస్ థీటా ఇంటూ 1 అని రాయచ్చా సో 1 అట్లాగా పెట్టుకో కాస్ థీటా పక్క పంపి సైన్ థీటా బై కాస్ థీటా tan theta 1 అంటే థీటా 45 ఇప్పుడు ఈ యాంగిల్ని ఇక్కడ యూటిలైజ్ చేయొచ్చా ఎట్లా సార్ మీకు ఆల్రెడీ చెప్పాను 2 వెక్టార్ అడిషన్ ఇక్కడ నాన్న సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టార్స్ యాంగిల్ ఇక్కడ ఉంది నాన్న ఆల్రెడీ కండిషన్ ద్వారా సో 2 వెక్టార్స్ సబ్ట్రాక్షన్ యాంగిల్ ఉంది మాగ్నిట్యూడ్ then you have to use parallelogram law simple nana yes so use same r is equals to root of so a bar minus b bar nana so eppudaina sare addition or subtraction magnitude annada angle annada go for parallelogram law so appudu a square plus b square minus 2ab cos theta right now substitute nana so appudu r is equals to sr root of a square plus b square minus 2ab okay cos 45 theta place lo 45 I am substituting nana because angle came here 45 cos 45 1 by root 2 right now ee 2 ni root into root racha yes sir then which you get root of so a square plus b square okay minus so 2 came to as root 2 into root 2 ab into 1 by root 2 so now 1 by root 2 root 2 get cancelled out then resultant a bar minus b bar becomes what so a square plus b square minus root 2 ab so a square plus b square minus root 2 ab so yes ma which gives option 4 so this is your bit. Take screenshot now. Right. Next fifth bit chudamma which is given in 2021 nana. So 2021 lo ee fifth bit em ichchado okasari chudana. So em ichchadu chudamma 2021 lo so 2 vectors ichchadamma em ichchadu p bar and q bar have equal magnitudes annadu 2 vectors తీసుకున్నాడు ఆ 2 vectors కి ఈక్వల్ magnitude అన్నాడు సో సింపుల్ గా ఏం చెప్తామంటే p bar ఓకే సో 2 vectors have equal magnitudes అన్నాడు అంటే p bar is equals to q bar is equals to magnitudes equal so that p bar యొక్క magnitude modulus of any vector gives scalar so p bar యొక్క magnitude q bar యొక్క magnitude same కాబట్టి p bar యొక్క magnitude x q bar యొక్క magnitude x if the magnitude of p bar plus q bar so magnitude and modulus of p bar plus q bar is n times the magnitude of p bar minus q bar is n times the magnitude of p bar minus q bar then angle between p bar and q bar is nana previous videos lo ilanti problems so number of problems chesanu nana nenu edi kuda skip cheyaledu prati okka problem 2013 to 2025 ee vectors meena each and every bit I covered in this video classes nana so just youtube lo Karunya physics classes and type cheyandi nana mee number of videos akkada availability untayi pvq series okay so ikkada chudu nana modulus of p bar plus q bar addition lo gaani subtraction lo gaani magnitude adigadu ante go for parallelogram law yes parallelogram law apply cheyi so root of ఇదే మోడల్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ పార్ట్ 2a లో పార్ట్ 2b లో ఫస్ట్ పార్ట్ లో ఉంటాయి నాన్న సో చూసుకోండి రైట్ సో ఇక్కడ సాల్వ్ చేస్తాను నాన్న p స్క్వేర్ ఎస్ఆర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్
2pq cos theta. So p square plus q square plus 2pq cos theta, which is equals to n into, so modulus of p bar minus q bar nana, so subtraction of vectors magnitude parallelogram law, so n into root of p square plus q square minus 2pq cos theta. Right now ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తానన్న ఎస్ఆర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, అడే మిగులుతుందన్న పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta is equals to n square into, right, p square plus q square minus 2pq cos theta. జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నానన్న, కటి స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, సో n అనేది స్క్వేర్ అయిపోతుంది. బట్ గివెన్ మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ అన్న, p బార్ మ్యాగ్నిట్యూడ్ q బార్ మ్యాగ్నిట్యూడ్ సేమ్, దాన్ని x అనుకుంటున్నాం. సో జస్ట్ సబ్స్టిట్యూట్ హియర్, సో p బదులు q బదులు x, అప్పుడు x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ x నానా x స్క్వేర్, ఎందుకంటే p అన్న x q అన్న x, కాబట్టి 2x స్క్వేర్ cos theta is equals to n square into x square plus x square minus 2x square cos theta. Right, now x square plus x square nana 2x square, so 2x square plus 2x square cos theta is equals to n square into, right, so ikkada n square into ma, right, x square plus x square 2x square, right, minus 2x square cos theta. Now so 2x square make common, so appudu em avutundana, so 2x square into 1 plus cos theta is equals to n square into, right, ikkada 2x square common, so 2x square into 1 minus cos theta. Right, so 2x square ikkada 2x square get cancelled out nana, appudu 1 plus cos theta equals to, right, n square లోపల పంపిస్తే n square minus n square cos theta. నౌ కాస్ టర్మ్స్ అన్న పక్క పెట్టేసానన్న, సో లెఫ్ట్ సైడ్ కాస్ theta అలాగే రాస్తున్నానన్న, రైట్ సైడ్ ఉండే మైనస్ n స్క్వేర్ కాస్ theta ఈ పక్క తీసుకొస్తున్నాను, ప్లస్ n స్క్వేర్ కాస్ theta ఈజ్ ఈక్వల్స్ టు, రైట్ సైడ్ n స్క్వేర్ అలాగే పెడుతున్నానన్న, ప్లస్ 1 ఆప పంపిస్తున్నా మైనస్ 1, సో జస్ట్ కాస్ theta ఈ మైనస్ ఈ పక్క పంపిస్తాను, ప్లస్ ఆప పంపిస్తాను అంతే. రైట్, సో అప్పుడు కాస్ theta కామన్ తీస్తే దెన్ వాట్ టు గెట్ కాస్ theta ఇంటూ n స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ మైనస్ 1. But you want to calculate theta, so కాబట్టి అప్పుడు cos theta is equals to what? So cos theta is equals to n square minus 1 by n square plus 1, simple. So అప్పుడు theta is equals to what? So then theta is equals to cos inverse of n square minus 1 by n square plus 1 nana. So this is your answer regarding this one. So అప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది చూడనా, సో theta is equals to cos inverse of n square minus 1 by n square plus 1. So cos inverse of n square minus 1 by n square plus 1, option 4 is correct for this problem nana. So take screenshot option 4. Option 4 nana, so take screenshot for this. రైట్, నెక్స్ట్ బిట్ నాన్న, నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా, 2013 to 2025 PYQ సిరీస్ వెక్టార్స్లో లాస్ట్ టాపిక్. సో ఆల్రెడీ 2 టాపిక్స్, పార్ట్ 1 పార్ట్ 2A పార్ట్ 2B ఆల్రెడీ పబ్లిష్డ్ ఇన్ యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. బట్ ఇవన్నీ కూడా సో ఈ వీడియో క్లాసెస్ మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకన్నీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. రైట్, సరే చూడమ్మా, సో 2021లో ఇచ్చారు నాన్న ఒకసారి, 2021లో వెక్టార్స్ మీద, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మీద. రైట్, సో చూడండి ఏమి ఇచ్చారు చూడమ్మా, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2, లిస్ట్ 1 లిస్ట్ 2తో మ్యాచ్ చేయ అన్నాడు. నన్ను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ 1 ఇది లిస్ట్ 2, బట్ లిస్ట్ 2 అంతా కూడా ట్రయాంగిల్లా, రైట్, ట్రయాంగిల్లా. బట్ మీకు ఆల్రెడీ చెప్పాను ట్రయాంగిల్లా అంటే 2 వెక్టార్స్ ఆర్ టేకెన్ బై 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇన్ సేమ్ ఆర్డర్, బట్ రిజల్టెంట్ క్లోజింగ్ సైడ్ థర్డ్ సైడ్ మస్ట్ బి ఇన్ రివర్స్ ఆర్డర్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ట్రయాంగిల్లా ఫస్ట్ అప్లై చేసేసాను నాన్న, దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు, మ్యాచ్ చేయొచ్చు. నాన్న ఇక్కడ చూడమ్మా, ఏసీ రెండు సేమ్ ఆర్డర్ చూడన్నా, ఏసీ
రెండు సేమ్ ఆర్డర్ చూడమ్మా, బట్ బి అనేది ఆపోజిట్ ఆర్డర్. చూడు రివర్స్ ఉంది. ఏసి డైరెక్షన్ ఉండాలంటే కింద ఉండాలి ఆరో మార్క్, కానీ క్లోజింగ్ సైడ్ రివర్స్ ఆర్డర్లో ఉంది. సో కాబట్టి అప్పుడు దీనికి ఏం రాయొచ్చు చూడన్నా, ఏసీ అనేది సేమ్ ఆర్డర్, బి రివర్స్ ఆర్డర్, కట్ ఏం రాయొచ్చు, ఏ బార్ ప్లస్ సి బార్ ఈక్వల్స్ టు బి బార్, రిజల్టెంట్ బి బార్ ఆపోజిట్. నెక్స్ట్ ఇక్కడ నాన్న, ఇక్కడ ఎలా ఉన్నా చూడన్నా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిసి, ఇక్కడ ఏబిసి అన్ని సేమ్ ఆర్డర్. సి కేర్ఫుల్లీ, ఏబిసి అన్ని సేమ్ ఆర్డర్లో ఉన్నాయి నాన్న. అన్ని సేమ్ ఆర్డర్లో ఉన్నప్పుడు దెన్ వాట్ టు గెట్, సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్స్ టు 0. సో ఎక్కడ కూడా నీకు ఆపోజిట్ డైరెక్షన్ లేదు నాన్న. సో కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి సేమ్ ఆర్డర్ ఈక్వల్స్ టు 0, రైట్. నెక్స్ట్ అమ్మ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి. థర్డ్ వన్ సిబి రెండు సేమ్ ఆర్డర్లో ఉన్నాయి, బట్ ఏ మాత్రం రివర్స్ ఆర్డర్లో ఉంది. చూడన్న, సిబి సేమ్ ఆర్డర్, బట్ ఇది సేమ్ ఆర్డర్ ఉంటే పైన ఉండాలి ఏ క్యారో మార్క్, కానీ ఆపోజిట్ ఆర్డర్. దిస్ ఈస్ ద క్లోజింగ్ సైడ్ రిజల్టెంట్. కాబట్టి సి బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్. సింపుల్. సో సి బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్. సి ప్లస్ బి సేమ్ ఆర్డర్, బట్ ఏ రివర్స్ ఆర్డర్, రైట్. నెక్స్ట్ అమ్మ ఇది అబ్జర్వ్ చేయనన్నా, ఇక్కడ ఏ ప్లస్ బి సేమ్ ఆర్డర్, బట్ సి రివర్స్ ఆర్డర్. చూడన్న, ఏ బి సేమ్ ఆర్డర్, బట్ సి కూడా సేమ్ ఆర్డర్లో ఉంటే పైన ఉండాలి ఆరో మార్క్, కానీ ఆపోజిట్లో ఉంది. కాబట్టి క్లోజింగ్ సైడ్ రిజల్టెంట్ పారలోగ్రామ్లా ఏ బార్ ప్లస్ బి బార్ సేమ్ ఆర్డర్ నానా, సి బార్ రివర్స్ ఆర్డర్, మైనస్ సి బార్ ఈక్వల్స్ టు 0, మైనస్ సి ఆపకపోతే ప్లస్ సి. కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్. క్లోజింగ్ సైడ్ రిజల్టెంట్ మస్ట్ బి ఇన్ రివర్స్ ఆర్డర్. సో ఇది రివర్స్ ఆర్డర్, బి బార్ కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు బి బార్. ఇవన్నీ సేమ్ ఆర్డర్, సమ్ ఆల్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇక్కడ సిబి సేమ్ ఆర్డర్, ఏ రిజల్టెంట్. నెక్స్ట్ ఏబి సేమ్ ఆర్డర్, సి రిజల్టెంట్. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది ప్లాన్ చేయనా. సో లెఫ్ట్ సైడ్ ఎలా ప్లాన్ చేస్తాం సార్, మనం ఇక్కడ మైనస్ ఏ మైనస్ బి ఆపక పంపి, అప్పుడు సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. సింపుల్, రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ నాన్న, సో సిబి ఆపక పంపించచ్చా, రైట్. సో సిబి ఆపక పంపిస్తే అప్పుడు ఏమవుతుందన్న, సో అప్పుడు ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు సి బార్ ప్లస్ బి బార్, రైట్ సార్. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ థర్డ్ వన్ని ఏం రాయొచ్చు అంటే, ఏసీ ఆపక పంపినన్న బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ మైనస్ సి ఆపకపోతే ఏ బార్ ప్లస్ సి బార్. నెక్స్ట్ సో మైనస్ సి బార్ ఈ పక్క పంపిస్తే ఏ బార్ ప్లస్ బి బార్, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయితే ప్లస్ సి బార్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను ఈక్వేషన్స్ కొద్దిగా రీఅరేంజ్ చేశాను. లిస్ట్ 1 లిస్ట్ 2లో ట్రయాంగిల్ లాక్ ఈక్వేషన్స్ రాశాను. ఇప్పుడు రెండు కంపేర్ చేయనన్న. సో ఆ కంపేర్ చేసి ఏది మ్యాచ్ అవుతుందో చూడన్న. సో అలా కంపేర్ చేసి మ్యాచ్ అయ్యేది ఏదో ఒకసారి చూడు. సో ఫస్ట్ ఇక్కడ ఏనన్నా, ఏది కంపేర్ అవుతుంది అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్, ఏ4 నాన్న, ఏ4. సో ఏ అనేది 4తో మ్యాచ్ అవుతుంది నాన్న, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్ ప్లస్ బి బార్ అన్నాడు నాన్న, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్ ప్లస్ బి బార్. థర్డ్ బి వచ్చేసి 3తో మ్యాచ్ అవుతుంది నాన్న, B3. నెక్స్ట్ B bar is equals to A bar plus C bar. B bar is equals to A bar plus C bar. 1. Next, A bar plus B bar plus C bar is equals to 0. 2తో మ్యాచ్ అవుతుంది. సింపుల్. సో కాబట్టి 4, 3, 1, 2 is the matching series. సో A వచ్చేసి 4, B3, C1, D2 నాన్న. సో ఇప్పుడు మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తానన్నా, 4, 3, 2, 1. 4, 3, 2, 1 ఎక్కడ వస్తుంది చూడన్నా. సో 4, 3, 1, 2 సారీ 4, 3, 1, 2 4, 3, 1, 2 ఆప్షన్ 2 నాన్న. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా, సో 7th బిట్ మా చూడన్నా, 2022లో ఇచ్చిండే బిట్ నాన్న. ఏమి ఇచ్చారు చూడమ్మా, 2022లో 7th బిట్. ఏ బార్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈజ్ నాన్ జీరో కాన్స్టెంట్ అన్నాడు నాన్న. ఏ బార్ అనేది వెక్టార్ క్వాంటిటీ అంట, ఏ బార్ అనేది వెక్టార్ క్వాంటిటీ, కానీ ఈ ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే ఏ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని అంటున్నాను నాన్న. ఏ బార్ అనేది వెక్టార్ క్వాంటిటీ, బట్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఎ నాన్ జీరో కాంపోనెంట్. ఓకే సార్, అంటే నాన్ జీరో కాన్స్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ ట్రూ ఫర్ ఏ బార్ అన్నాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ సార్ అన్నాడు. ఫస్ట్ నాన్న, ఏ డాట్ బార్
ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్స్ టు 0 నా అంటున్నాడు. నన్న ఒక్కసారి ఆప్షన్ 1 చూడన్న. ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడంటే ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్స్ టు 0 నా అడుగుతున్నాడు. సో ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఫస్ట్ యూ హ్యావ్ టు వెరిఫై ఇట్. ఎలా వెరిఫై చేస్తాం సార్? నన్ను ఇక్కడ ఏ బార్ రెండు సేమ్ డైరెక్షన్, ఎందుకంటే ఏ బార్ అంటే ఒకటే డైరెక్షన్ ఉన్నట్లే కదా. సో కాబట్టి యాంగిల్ ఏమవుతుంది? 0. సో కాబట్టి టీటా వాల్యూ 0 బికాస్ ఏ బార్ డైరెక్షన్లోనే ఏ బార్ కూడా ఉంది కాబట్టి యాంగిల్ సపరేషన్ ఉండదు, టీటా వాల్యూ 0. అప్పుడు ఏం చెప్తాం సార్? డాట్ ప్రోడక్ట్ అంటే ఏబీ కాస్ టీటా. సో కాబట్టి ఏబీ కాస్ టీటా మామూలు ఫార్ములా నానా. ఇక్కడ అప్లై చేస్తే బి బదులు కూడా ఏనే కాబట్టి ఏ ఇంటూ ఏ ఓకే కాస్ టీటా అంటే 0, రెండు సేమ్ డైరెక్షన్. కాస్ 0 అంటే 1 కాబట్టి ఏ స్క్వేర్ వస్తుంది నాన్న. కానీ ఇక్కడ ఆప్షన్లు ఏమిచ్చాడు? 0. కానీ ఇక్కడ నాకేమొచ్చింది? ఏ స్క్వేర్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ గో ఫర్ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఒకసారి చూడండి నాన్న, ఎందుకంటే లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 ఎందుకు. థర్డ్ ఆప్షన్ ఒకసారి చూడు. ఏ బార్ క్రాస్ ఏ బార్. సో ఏ బార్ క్రాస్ ఏ బార్ చూసుకోనన్నా. ఏ బార్ క్రాస్ బై బార్ ఏమొస్తుంది? ఈక్వల్స్ టు 0 నా, లెస్ దాన్ 0 నా, గ్రేటర్ దాన్ 0 నా. ఏ డాట్ ఏ చేసేసినాం ఫస్ట్, ఏ స్క్వేర్ వచ్చింది కానీ ఇక్కడ 0 అని ఇచ్చాడు, రాంగ్. నెక్స్ట్ ఇంకా 3 ఆప్షన్లు చూడమ్మా. ఏ బార్ క్రాస్ ఏ బారే కాబట్టి ఫస్ట్ ఏ బార్ క్రాస్ ఏ బార్ చేస్తా. 0 వస్తుందా, లెస్ దాన్ 0 వస్తుందా, గ్రేటర్ దాన్ వస్తుందా చూద్దాం. సరే ఏ బార్ క్రాస్ ఏ బార్ మీకు ఇప్పుడే చెప్పాను. ఏ బార్ డైరెక్షన్, ఇంకోటి కూడా ఏ బారే, రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది? 0. సో కాబట్టి ఇక్కడ టీటా వాల్యూ 0 రైట్. సో ఏ బార్ క్రాస్ ఏ బార్ అంటే మామూలుగా ఏబి సైన్ టీటా ఎన్ క్యాప్ అంటాం నాన్న రైట్. సో ఏబి సైన్ టీటా ఎన్ క్యాప్. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే బి బదులు కూడా ఏనే ఉంది నాన్న, ఇది బేసిక్ నార్మల్ ఫార్ములా. సో అప్పుడు ఏమవుతుందంటే ఏ ఇంటూ రైట్ సైన్ 0 ఎన్ క్యాప్ ఓకే అంతేనా. సో సైన్ 0 అంటే 0, ఏ ఇస్ నాన్ 0 కాదనట్లేదు, ఎన్ క్యాప్ ఇస్ 1 బట్ సైన్ 0 వాల్యూ 0. సో విచ్ గివ్స్ యువర్ 0. సో కాబట్టి ఏ బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్స్ ఏమొస్తుంది అన్న? 0. సో అలా ఏ బార్ క్రాస్ ఏ బార్ 0 వస్తుంది. దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ 3 నాన్న. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ వన్. టేక్ స్క్రీన్ షాట్. రైట్ నెక్స్ట్ చూడన్నా. 8th బిట్ అమ్మా పీవైక్యూ సిరీస్ 2022లో ఇచ్చాడమ్మా. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ బేస్ చేసుకొని వెక్టార్స్లో 2022 బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఈస్ ట్రూ ఫర్ 2 యూనిట్ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ అన్నాడు. అంటే ఏ బారు బి బారు యూనిట్ వెక్టార్ అంటున్నానా. ఏ బార్ బి బార్ అనేవి యూనిట్ వెక్టార్స్ అయితే దేర్ మ్యాగ్నిట్యూడ్ 1 మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ ఈచ్ అదర్. ఈ ఏ బార్కి బి బార్కి మధ్య టీటా ఉందంట. ఏ బార్ బి బార్ రెండు యూనిట్ వెక్టార్స్ కాబట్టి దేర్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1 అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ టీటా. ఓకే నౌ మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ మైనస్ బి క్యాప్ tan θ by 2 cos θ by 2 ఏది కరెక్ట్ అని ప్రూవ్ చేయమన్నాడు. సరే ఇక్కడ రెండు ప్యాటర్న్స్లో చేద్దాం నాన్న. ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ చేద్దాం నాన్న రైట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఆప్షన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ మైనస్ బి క్యాప్ చేద్దాం నాన్న. ఈ రెండింటి మధ్య యాంగిల్ టీటా ఉంది, ఎస్ సార్. కానీ 4 ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్, మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ మైనస్ బి క్యాప్ విచ్ ఈస్ రిలేటెడ్ విత్ tan θ by 2 cos θ by 2 అన్నాడు. సో ఏ కరెక్ట్ సార్, ఇది వెరిఫై చేయాలి. సో దానికోసం ఏం చేస్తానా, ఏబి యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అని తెలుసు. ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్, మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ మైనస్ బి క్యాప్ సెపరేట్గా అనుకుంటాం రైట్. ఆ రెండుతో ఈ ఈక్వేషన్స్ ఏమైనా ఆప్షన్స్ రావడానికి చూద్దాం నాన్న, ట్రై చేద్దాం. సరే ఎట్లా సాల్వ్ చేద్దాం. ఎప్పుడైనా మాడ్యులస్ ఆఫ్ ఎనీ 2 వెక్టార్ అడిషన్ గివ్స్ పారలోగ్రామ్ లా మ్యాగ్నిట్యూడ్. కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు, రూట్ ఆఫ్ రైట్ ఏఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos θ. కానీ క్యాప్ అన్నాడు కదా. సో ఏ క్యాప్ స్క్వేర్ ప్లస్ బి క్యాప్ స్క్వేర్ ప్లస్ 2a క్యాప్ బి క్యాప్ cos θ. జస్ట్ పారలోగ్రామ్లా అప్లైయింగ్ నాన్న ప్లస్లో. ఇది సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ పారలోగ్రామ్లా యాంగిల్ ఉంది ఇక్కడ టీటా. సో కాబట్టి రూట్ ఆఫ్ రైట్ సార్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab cos θ. ఇక్కడ క్యాప్ ఉంది నాన్న కాబట్టి ఏ క్యాప్ స్క్వేర్ ప్లస్ బి క్యాప్ స్క్వేర్ మైనస్ 2a క్యాప్ బి క్యాప్ cos θ. బట్ సో ఏ క్యాప్ బి క్యాప్ యూనిట్ వెక్టార్స్ వాల్యూ 1, సో మ్యాగ్నిట్యూడ్ 1 అన్నాడు. సో కాబట్టి దెన్ విచ్ యు గెట్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 స్క్వేర్ cos θ రైట్. సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 cos θ.
correct ma? So 1 plus 1 2, so plus 2 into 1 2 cos theta. Now 2 make common, so abade em avutundi 2 into 1 plus cos theta, right? So root 2 into 1 plus cos theta, 2 cos square theta by 2, right? Then which gives what? 2 into 2 4, root 4 ante 2 nana. Now cos square theta by 2 square root cancel avute 2 cos theta by 2 avutundi nana, simple, right? Okay sir. Now next nana, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం నాన్న. యూనిట్ వెక్టార్స్ మాగ్నిట్యూడ్ రూట్ ఆఫ్ ఏ క్యాప్ అంటే 1 స్క్వేర్, బి క్యాప్ అంటే 1 స్క్వేర్, ఎందుకంటే ఏబిఆర్ యూనిట్ వెక్టార్స్ గివెన్. సో 2 ఇంటూ రైట్ 1 ఇంటూ 1 1 స్క్వేర్ కాస్ థీటా. నౌ రూట్ ఆఫ్ నాన్న 1 ప్లస్ 1 2, సో 2 మైనస్ 2 ఇంటూ 1 2 కాస్ థీటా. నౌ రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. నౌ రూట్, so 2 into 1 minus cos theta 2 sin square theta by 2. So 1 minus cos theta ante nana, so 2 sin square theta by 2 avutundi, right? So now 2 into 2 4, yes sir, sin square ikkada ma 2 into 2 4, root 4 ante 2 avutundi nana. So 2, right, sin square theta by 2 root ante square root cancel avutundi 2 sin theta by 2, right? ఇప్పుడు నువ్వు కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తానన్నా, ఇక్కడ సైన్ ఉంది కాస్ ఉంది, ఈ రెండుటికి రిలేషన్ చెప్పచ్చా? సైన్ బై కాస్ చేస్తే tan, అప్పుడేమన్నా ఇక్కడ ఈక్వేషన్ మ్యాచ్ అవుతుందేమో, రిలేషన్ మ్యాచ్ అవుతుందేమో చూద్దాం. సరే సార్ జస్ట్ ఈ రెండు డివైడ్ చేద్దాం నాన్న. సో అప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ మైనస్ బి క్యాప్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్, రైట్? దెన్ వాట్ ఇది? సో అప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న ఏ క్యాప్ మైనస్ బి క్యాప్ సాల్వ్ చేస్తే 2 sin theta by 2 by modulus of a cap plus b cap చేస్తే 2 cos theta by 2. So 2 get cancelled out, which is equals to tan theta by 2, right? Now if you cross multiply it, then what you get? Just cross multiply cheyana, appudu em avutundi? That implies, so modulus of a cap minus b cap is equals to tan theta by 2 into modulus of ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్. ఏమన్నా రిలేషన్ మ్యాచ్ అవుతుందో చూడన్నా. ఏ క్యాప్ మైనస్ బి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ క్యాప్ ఇంటూ టాన్ థీటా బై 2. ఆప్షన్ 2, ఆప్షన్ 2. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ మా. సో ఏ క్యాప్ మైనస్ బి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ టాన్ థీటా బై 2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. టేక్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ అన్న, నెక్స్ట్ బిట్ చూడమ్మా. 2023లో ఇచ్చాడమ్మా, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ బేస్ చేసుకొని 2023లో బిట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడమ్మా? ఇఫ్ 2 వెక్టార్స్, సో p బార్ q బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దెన్ వాల్యూ ఆఫ్ m విల్ బి. నాన్న ఎప్పుడైతే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవుతాయో దేర్ డాట్ ప్రోడక్ట్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ p బార్ q బార్ అన్నాడు, పర్పెండిక్యులర్ అన్నాడు, కాబట్టి p బార్ పర్పెండిక్యులర్ q బార్ అవుతే their dot product p bar dot q bar always equals to 0. సో అప్పుడు find the value of m అన్నాడు. సో ఎప్పుడైతే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయో their dot product always equals to 0, then you have to calculate m. ఎలా సార్? ఫస్ట్ p bar ప్లాన్ చేయమ్మా. సో p bar ఏమి ఇచ్చాడు సార్ ఇక్కడ అంటే i క్యాప్ ప్లస్ 2m j క్యాప్, i క్యాప్ ప్లస్ 2m j క్యాప్ ప్లస్ m k క్యాప్, రైట్? డాట్ q bar. సో q bar అంటే 4i cap minus 2j cap plus mk cap, right? This is q bar. Dot product 0 because they are perpendicular, right? Now, so dot product ante direct multiplication i to i, j to j, k to k coefficients చేసేసేనా. సో 1 into 4 4 plus into minus minus, so 4m plus m square equals to 0, right? So rearranging these terms, so m square minus 4m plus 4 equals to 0, right? Now in quadratic form you can take roots. నాకు అది కూడా వద్దు సార్ అంటే ఇది which is in the form of, so m minus 2 whole square రాయచ్చా, m minus 2 whole square,
రాయచ్చా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అలా రాశారనుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎం స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ 2m మైనస్ 4m మ్యాచ్ అయిపోతా ఉంది సో ఈక్వల్స్ టు 0 నౌ స్క్వేర్ ఆపకపోతే రూట్ సో స్క్వేరింగ్ ఆన్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అట్లా చేసినా ఒకటే స్క్వేర్ ఆపకపోతే రూట్ అవుతుంది 0 సో కాబట్టి m మైనస్ 2 ఈక్వల్స్ టు 0 సో అప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు 2 నాన్న దట్ ఈజ్ యువర్ ఆన్సర్ సో m వాల్యూ 2 అంటే ఆప్షన్ 2 మా సో టేక్ స్క్రీన్ షాట్ ఆప్షన్ 2 నెక్స్ట్ సో నెక్స్ట్ బిట్ చూడన్నా 10th బిట్ సో 10th బిట్ న్యూమరికల్ టైప్ నానా సో టోటల్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 2013 టు 2025 వెక్టార్స్లో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్లో ఏవైతే ఇంటీజర్ టైప్ ఇచ్చాడో అవన్నీ కట్ చేస్తున్నాం నాన్న సో 10th బిట్ రిగార్డింగ్ ఓన్లీ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ రైట్ సరే చూడమ్మా 2021లో ఇచ్చారు నాన్న బిట్ 2021 ఏమి ఇచ్చారు చూడమ్మా ఇఫ్ పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బార్ క్రాస్ పీ బార్ if p bar cross q bar is equals to q bar cross p bar so if p bar cross q bar is equals to q bar cross p bar the angle between p bar and q bar is theta nana p bar ki okay q bar ki madhya angle emundante nana theta kana theta range ela ichcharu sir ante 0 less than theta less than 360 annadu ante din meaning emi ante theta greater than 0 indali and also this theta less than 360 degrees అయ్యాలి అంటే p bar cross q bar is equals to q bar cross p bar ఆ రెండు మధ్య యాంగిల్ θ ఉంది కానీ ఆ θ రేంజ్ ఎలా ఉండాలి 0 కంటే ఎక్కువ ఉండాలి 360 కంటే తక్కువ ఉండాలి ఓకే సార్ డౌన్ ద θ వాల్యూ విల్ బి డాష్ అప్పుడు θ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు సో 0 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ ఈ ప్యాటర్న్ ఈ కండిషన్కి θ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు సరే ఇలా సాల్వ్ చేస్తాం సార్ సింపుల్ నాన్న సో p బార్ క్రాస్ q బార్ అలాగే రాస్తా ఈజ్ ఈక్వల్స్ టు నాన్న q బార్ క్రాస్ p బార్ వెక్టార్ ప్రోడక్ట్లు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో a బార్ క్రాస్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ b బార్ క్రాస్ a బార్ సింపుల్ సో ఆ వెక్టార్ ప్రోడక్ట్ ప్రాపర్టీ నేను తీసుకుంటాను నాన్న సో ఎప్పుడైనా సరే డాట్ ప్రోడక్ట్లో a బార్ డాట్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు b డాట్ a బార్ కాంపిటేటివ్ లా బట్ ఇక్కడ కాంపిటేటివ్ లా హోల్స్ గుడ్ కాదు వెక్టార్ ప్రోడక్ట్లో సో a బార్ క్రాస్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ b బార్ క్రాస్ a బార్ అది ఇక్కడ అప్లై చేస్తా q బార్ క్రాస్ p బార్ అంటే మైనస్ ఆఫ్ p బార్ క్రాస్ q బార్ జస్ట్ vector product property I am using q bar cross p bar is equals to minus of p bar cross q bar minus ఇప్పకు పంపిస్తే ప్లస్ అప్పుడు p bar cross q bar రైట్ సో మైనస్ టర్మ్ ఈ పక్క వస్తే ప్లస్ నానా ప్లస్ p bar cross q bar equals to 0 క్లియర్ సో p cross q ప్లస్ p cross q ఏమవుతుందమ్మా సో p cross q ప్లస్ p cross q సో 2 into p bar cross q bar equals to 0 so అప్పుడు సింపుల్గా 2 ఇప్పకపోతే 0 by 2 you get 0 so p bar cross q bar equals to 0 right so p bar cross q bar is equals to 0 అంటే అప్పుడు నథింగ్ బట్ సో pq sin theta n cap అంటే 1 so pq sin theta n cap equals to 0 రైట్ సో 0 కావాలి అంటే అప్పుడు ఇక్కడ θ వాల్యూ ఏమై ఉండాలి అంటే సైన్ ఫంక్షన్ సైన్ ఎప్పుడు 0 అవుతుందంటే సైన్ 0 0 సైన్ 180 0 రైట్ సో θ ప్లేస్లో ఇక్కడ 0 పెట్టినా 180 డిగ్రీస్ పెట్టినా అప్పుడు ఆటోమేటిక్గా సైన్ 0 0 రిజల్ట్ 0 వస్తుంది కానీ ఇక్కడ నా కండిషన్ ఏంటి 0 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ సో ఈ 0 మనం చెప్పలేము ఎందుకంటే θ వాల్యూ 0 కంటే ఎక్కువ కాబట్టి ఇది తీసుకోకూడదు నాన్న సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్ అంటే ఇఫ్ theta value 180 degrees okay then p cross q equals to 0 అనేది మెయింటైన్ అవుతుంది నాన్న సో కాబట్టి సో theta value 180 that is your answer for your problem so integer type 180 is your result now take screenshot సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో జస్ట్ pq sin theta n cap equals to 0 అంటే నాకు రైట్ సైడ్ 0 కావాలంటే లెఫ్ట్ సైడ్ theta వాల్యూ ఏం ప్లేస్ చేస్తే 0 వస్తుంది సార్ ఇక్కడ అంటే 0 180 సో కాబట్టి theta 180 ప్లేస్ చేస్తాం అనుకో దెన్ యూ గెట్ దిస్ రిజల్ట్
సో P క్రాస్ Q ఎప్పుడు 0 అవుతుంది సార్? వెన్ θ వాల్యూ 0, 180 మెయింటైన్ అయినప్పుడే నీకు 0 అనేది డెవలప్ అవుతుంది నాన్న. సరే సార్, అంటే ఇక్కడ P క్రాస్ Q 0 అవ్వాలంటే θ వాల్యూ 0, 180, కానీ 0 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ, కాబట్టి 180 ఈజ్ యువర్ రిజల్ట్. Next Nana, 11th bit, numerical type, 11th bit Nana, which is given in 2022 Nana. So 2022 lo ichadamma 11th bit em ichadamma. If the projection of 2i cap plus 4j cap minus 2k cap on I cap plus 2j cap plus alpha k cap is 0. Nana, projection of one vector on another vector is 0. Then వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఈజ్ నా ఒక వెక్టార్ యొక్క ప్రొజెక్షన్ అంటే కాంపోనెంట్, ఒక వెక్టార్ యొక్క కాంపోనెంట్ వేరే వెక్టార్ మీద యాక్ట్ అవుతా ఉంది, కానీ ఆ ప్రొజెక్షన్ ఆ కాంపోనెంట్ ఆన్ అదర్ వెక్టార్ బికమ్ 0 అన్నాడు. సో 0 అంటే అర్థం ఏంటి? జాగ్రత్త చూడన్నా. సపోజ్ దీన్ని ఏ బార్ అనుకోమ్మా. సో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు వాట్ టు గెట్ నాన్న 2i క్యాప్ ప్లస్ 4j క్యాప్ మైనస్ 2k క్యాప్, ఇది ఏ బార్ నాన్న, రైట్. సో బి బార్, సో బి బార్ ఏమి ఇచ్చారు చూడన్నా. సో ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ ఆల్ఫా కే క్యాప్. నన్ను ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఒకసారి చూడన్నా. దీన్ని ఏ అనుకోండి, ఇది బి అనుకోండి అమ్మా. ఇఫ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఏ అని అర్థం నాన్న. సో కాంపోనెంట్ ఆఫ్ ఏ, ఎస్ సార్, కాంపోనెంట్ ఆఫ్ ఏ, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి ఈజ్ 0 అన్నాడు నాన్న. అంటే ఇక్కడ మీనింగ్ ఏమ్మా, కాంపోనెంట్ ఆఫ్ ఏ అంటే ఏ కాస్ థీటా. సో ఏ కాస్ థీటా ఇంటూ బి ఈక్వల్స్ టు 0 నాన్న. ఏ కాస్ థీటా ఇంటూ బి, ఏబి కాస్ థీటా విచ్ గివ్స్ ఏ బార్ డాట్ బి బార్. సో కాబట్టి ఏ కాస్ థీటా ఇంటూ బిని ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైనా ప్రొజెక్షన్ ఆఫ్ వన్ వెక్టార్ ఆన్ అదర్ వెక్టార్ 0 అయితే దెన్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఎందుకంటే డాట్ ప్రోడక్ట్ 0 అయిందంటే 2 వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఓకే సార్, నౌ సాల్వ్ ఇట్. సో ఏ బార్ డాట్ బి బార్ 0 అయిందంటే ఏ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్. ఓకేమా. నౌ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఆల్ఫా వాల్యూ ఫ్రమ్ దిస్. ఓకే, డాట్ ప్రోడక్ట్ చేయనన్నా. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే డైరెక్ట్ ప్రోడక్ట్ నాన్న, ఐతో ఐ, జేతో జే, కేతో కే, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి టైం వేస్ట్ అయింది, డైరెక్ట్ చేయమ్మా. సో 2 into 1 2, ఎస్ సార్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, సో 4 into 2 8, ఓకే సార్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో 2 ఆల్ఫా ఈక్వల్స్ టు 0. సో 8 plus 2 10, సో 10 minus 2 ఆల్ఫా పక్కపోతే ప్లస్ 2 ఆల్ఫా, సో అప్పుడు ఆల్ఫా ఈక్వల్స్ టు 5. So one projection of one vector projection on another vector is 0, then find that value of alpha ante this is the procedure. So projection ante component of one vector on another vector. So component of A on vector B. So A cos theta into B లేదా A into B cos theta ఎలా రాసిన డాట్ ప్రోడక్ట్ obeys in the dot product obeys maintains commutator law obeys by dot product కాబట్టి AB cos theta or A cos theta into B మీరు ఎలా రాసిన ప్రాబ్లం లేదు నాన్న. సో A dot B equals to 0 perpendicular డాట్ ప్రోడక్ట్ డైరెక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ ప్రోడక్ట్ నాన్న. సో జస్ట్ ఈ రెండు డైరెక్ట్ ప్రోడక్ట్. సో అప్పుడు ఆల్ఫా వాల్యూ 5. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ సో 12th bit చూడమ్మా. 12th bit so which is given in 2022 ma. So 12th bit 2022 లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడన్నా. The xy plane be taken as boundary between two transparent media అంటే which allow the light in that medium అని అర్థం. సో ఇక్కడ ఒక xy plane తీసుకోవాలంట, కానీ ఆ xy plane ఎలా ఉండాలంట బౌండరీ ఆఫ్ టూ ట్రాన్స్పరెంట్ మీడియం M1 అండ్ M2 అన్నాడు నాన్న. నేను ఇక్కడ ఒక xy plane తీసుకుందాం నాన్న. సో లెట్ us consider this is your xy plane. సో ఈ xy plane అనేది సో టేక్ ఇట్ యాజ్ బౌండరీ బిట్వీన్ టూ ట్రాన్స్పరెంట్ మీడియం. సో ఇదొక మీడియం నాన్న M1, ఇదొక మీడియం నాన్న M2, రైట్. సో M1 ఇన్ Z గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ యువర్ నార్మల్, దీన్నే Z యాక్సిస్ అంటాను నాన్న. సో XY బౌండరీ, సో ఇది Z యాక్సిస్ ఐఎమ్ టేకింగ్, రైట్. ఓకే, సో ఇక్కడ Z గ్రేటర్ దాన్ 0 ఉందంట. ఈ M1 మీడియంలో ట్రాన్స్పరెంట్ మీడియం M1లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉందంట అంటే Z గ్రేటర్ దాన్ 0, Z యాక్సిస్ పాజిటివ్ యాక్సిస్ అని అర్థం. ఓకే, హ్యాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ √2. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2 ఉందంట నాన్న, రైట్. అండ్ M2 విత్ Z లెస్ దాన్ 0 నెగటివ్ యాక్సిస్ హ్యాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ √3.
సో దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √3 ఉందంటమ్మ, రైట్. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ m1 అలాంగ్ ద డైరెక్షన్ గివెన్ బై వెక్టార్. ఒక వెక్టారు m1 అంటే m1 మీడియంలో, ఈ m1 ట్రాన్స్పరెంట్ మీడియంలో ఒక రే ఆఫ్ లైట్ ట్రావెల్ అవుతా ఉందంటమ్మ. సో ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ సపరేషన్ అన్నాడు. నన్న ఇక్కడ m1 ట్రాన్స్పరెంట్ మీడియంలో ఏ బార్ అనే ఒక లైట్ రే ట్రావెల్ అవుతుందంట. సో ట్రావెల్ అవుతుందన్న అలాంగ్ ద డైరెక్షన్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ సపరేషన్. అంటే ఎక్కడైతే సపరేషన్ ప్లేన్ ఉందో అక్కడ ఈ ఇన్సిడెంట్ లైట్ క్రియేట్ అవుతుందంట, రైట్. సో దిస్ ఈజ్ యువర్ ఏ బార్. సో ఏ బార్ వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చినాడమ్మా. సో ఏ బార్ ఈజ్ ద లైట్ రే విచ్ టచెస్ ద సపరేషన్ ఆఫ్ ప్లేన్. ఓకే, సో బౌండరీ మీద ఏ బార్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. ద వాల్యూ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ m1 అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ m2 విల్ బి డాష్ డిగ్రీ అన్నాడు. నన్న ఎప్పుడైతే సపరేషన్ ప్లేన్ మీద ఈ m1లో ఒక ఏ బార్ అనే లైట్ రే టచ్ అయింది అనుకోండి, దీన్నే ఇన్సిడెంట్ రే అంటాం నాన్న. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్సిడెంట్ రే. బట్ ఇన్సిడెంట్ రే విచ్ మేక్స్ అన్ యాంగిల్ విత్ నార్మల్, దీన్నే సింపుల్గా యాంగిల్ ఆఫ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్సిడెన్స్ అంటాం నాన్న. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. బట్ ఇక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుంది, బౌన్సింగ్ ఆఫ్ మీడియం, రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిఫ్రాక్షన్ అంటే ట్రావెలింగ్ ఆఫ్ లైట్ రే ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం వేర్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్, స్పీడ్ డిఫరెన్స్ బికాస్ మీడియం చేంజెస్. సో 10th క్లాస్లో చదివింటారు, ఇంటర్ సెకండ్ ఇయర్లో రే ఆప్టిక్స్లో చదివింటారు. ఓకే, అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ m2 విల్ బి డాష్ అన్నాడు. సో ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది నాన్న, వన్ వే గెట్ రిఫ్రాక్టెడ్ లైక్ దిస్. సో ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది అనుకుందాం నాన్న. సో ఇలా బెండింగ్ ఆఫ్ లైట్ రే ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. సో ఇక్కడ ఒక యాంగిల్ క్రియేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు నార్మల్, దాన్నే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటున్నాం ఆర్. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ m1లో ఉండే ఇన్సిడెంట్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ m2 ఆర్ విల్ బి డాష్. అంటే యూ వాంట్ టు క్యాలిక్యులేట్ I minus R ఈక్వల్స్ టు వాట్. సో I minus R క్యాలిక్యులేట్ చెయ్యి అంటున్నాడు. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? నేను ఫస్ట్ ఇక్కడ ఏ బార్ వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడు చూడన్నా, ఏ బార్ వెక్టార్ ఈక్వేషన్. సో ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు వెక్టార్ ఈక్వేషన్ గివెన్ వాట్ విచ్ ఈజ్ ఇన్సిడెంటింగ్ ఆన్ దిస్ బౌండరీ 4√3 I cap 4√3 I cap minus 3√3 J cap minus 5 K cap, రైట్. సో ఇప్పుడు ఏ బార్ అనేది ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది విచ్ మేక్స్ అన్ యాంగిల్ I. ఇప్పుడు అది ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక్కో. ఎట్లా కనుక్కుంటాం సార్? సార్ I వాల్యూ ఎంత ఉందని ఎలా తెలుసు సార్? సింపుల్ నాన్న, యూజ్ డైరెక్షనల్ కొసైన్స్. సింపుల్ నాన్న. సో డైరెక్షనల్ కొసైన్స్ ఈ జెడ్ యాక్సిస్ కన్నా ఇచ్చిండేది, దిస్ ఈజ్ యువర్ జెడ్ యాక్సిస్. సో ఏతో ఇక్కడ ఏ జెడ్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది, రైట్. సో ఏ యొక్క కాంపోనెంట్ నాన్న. సో ఇక్కడ ఏ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్. రిమెంబర్, ప్రతి ఒక్కటి ఇక్కడ అప్లై చేస్తూ ఉండాలి నాన్న. సో ఇక్కడ ఏ బార్ ఉంది, ఓకే సార్ నాకు ఇక్కడ I కావాలి సార్, మళ్ళీ I కావాలంటే ఏం చేస్తారు సార్? ఏ ఒక్క కాంపోనెంట్ ఇక్కడ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాంపోనెంట్స్ నాన్న. సో ఏ ఒక్క కాంపోనెంట్ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్ అంటే డైరెక్షనల్ కొసైన్స్ థింక్ చేయి. సో కాస్ అంటే ఇక్కడ జెడ్ కదా కాబట్టి ఏ జెడ్ తీసుకో. సో కాస్ అప్లై చేయనా, I యాంగిల్ నాన్న డైరెక్షనల్ కొసైన్స్. సో కాస్ I ఈజ్ ఈక్వల్స్ టు ఏ జెడ్ బై ఏ, సింపుల్ నాన్న. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ జెడ్ అంటే 5. ఓకే, సో ఏ జెడ్ అంటే 5 నాన్న, రైట్. సో 5 బై టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, డోంట్ వరీ. సో ఏ బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ నాన్న రూట్ ఆఫ్. సో ఇక్కడ నాన్న మ్యాగ్నిట్యూడ్ అంటే 4√3 హోల్ స్క్వేర్. ఒక వెక్టార్ ఈక్వేషన్కి మ్యాగ్నిట్యూడ్ రాయాలి అంటే సో సింపుల్, స్క్వేర్ రూట్ ఆఫ్ RX స్క్వేర్ RY స్క్వేర్ RZ స్క్వేర్, యూజ్ దిస్ వన్. సో రూట్ ఆఫ్ 4√3 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఉన్న హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ అవుతుంది 3√3 హోల్ స్క్వేర్, ఓకే, ప్లస్ 5 స్క్వేర్. నౌ సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో అప్పుడు కాస్ I ఈజ్ ఈక్వల్స్ టు, సో అప్పుడు కాస్ I ఈజ్ ఈక్వల్స్ టు 5 బై, రైట్. సో 5 బై ఏం రాచ్చినా రూట్ ఆఫ్, ఓకే నన్ను ఇక్కడ 4 స్క్వేర్, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 3. సో 16 into 3 48. సో 48 ఎస్ సార్ ప్లస్ నాన్న 3 స్క్వేర్ 9, √3 హోల్ స్క్వేర్, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది 3 మిగులుతుంది. 3 స్క్వేర్ అంటే 9, 9 into 3 27 ప్లస్ 5 స్క్వేర్ 25, రైట్.
నాన్న ఇక్కడ 27లో 2 తీసేసి 2 తీసేసి దీన్ని కలిపేసి 48 + 2 ఇక 27లో 2 బయటిది అప్పుడు ఏమవుతుంది 48 + 2 50 ఇక్కడ 2 తీసేసాం కాబట్టి 25 25 + 25 50 50 + 50 100 నాకు అంత వద్దు సార్ డేట్ యాడ్ చేస్తావు యాడ్ చేయి 100 వస్తుంది సో అప్పుడు ఏమవుతుంది దట్ ఇంప్లైస్ సో cos I = 5 బై నాన్న √100 సో ఇక్కడ అంతా సాల్వ్ చేస్తే √100 అవుతుంది నాన్న సో √100 అంటే 10 సో అంటే నథింగ్ బట్ 1/2 సో cos I = 1/2 నాన్న cos ఫంక్షన్లో 1/2 ఎక్కడ వస్తుందంటే cos 60 సో కాబట్టి I వాల్యూ ఎంత అంటే 60 degrees సో I వాల్యూ ఎంత వచ్చిందంటే 60 నాన్న సో ఇక్కడ I వాల్యూ ఎంత వచ్చిందంటే 60 degrees I వాల్యూ 60 degrees వస్తే అప్పుడు రీఫ్రాక్షన్ వాల్యూ ఎలా కనుక్కుంటాం సార్ అంటే సింపుల్ నాన్న యూజ్ యువర్ స్నెల్స్ లా 10th క్లాస్ అని చదివింటారు నాన్న స్నెల్స్ లా sin I / sin R సో అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాం లా ఆఫ్ రీఫ్రాక్షన్ అంటారు దాన్ని సో n1 sin I = n2 sin R నాన్న సింపుల్ సో n1 sin I = n2 sin R ఒక మీడియంలో యాంగిల్ వచ్చేస్తే చాలు నాన్న ఇంకో మీడియం ఈజీగా వస్తుంది బట్ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కాంపోనెంట్ తీసుకోవాలనేది మర్చిపోతారు అక్కడ రావాలి ఆన్సర్ సో ఇక్కడ I నాకు కావాలి సో ఏ ఒక్క కాంపోనెంట్ ఏకి వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చాడు z యాక్సిస్ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతా ఉంది AZ సో z అంటే x I క్యాప్ j క్యాప్ k క్యాప్ రిప్రజెంట్స్ z సో ఇది 5 తీసుకుంటాను ఇంకా ఏ అంటే నథింగ్ బట్ దీని మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటానా I వాల్యూ సాల్వ్ చేస్తాను సో ఇప్పుడు ఈ R వాల్యూ కావాలి R వాల్యూ కావాలంటే n1 sin I = n2 sin R సో n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం √2 సో √2 ఇంటూ sin I అంటే 60 = √3 ఇంటూ sin R రైట్ నౌ సాల్వ్ ఇట్ నానా సో ఇక్కడ జస్ట్ √2 sin 60 √3 sin R n1 sin I = n2 sin R స్నెల్స్ లా రైట్ √2 ఇంటూ నానా sin 60 అంటే √3/2 = √3 sin R so now √3 get cancelled out so 2 come written as √2 into √2 so √2/2 come written as √2 into √2 = sin R now √2 get cancelled out 1/√2 సో sin లో 1/√2 ఎప్పుడు వస్తుంది సార్ R = 45 degrees రైట్ సో కాబట్టి ఇక్కడ రీఫ్రాక్షన్ యాంగిల్ ఎంత వచ్చింది సార్ అంటే 45 degrees మా బట్ అడిగిండేది I - R ఎస్ సార్ సో I - R ఏమవుతుంది సార్ అప్పుడు I - R సో I వాల్యూ ఎంత సార్ అంటే 60 మైనస్ R వాల్యూ ఎంత అంటే 45 60 - 45 15 degrees దట్ ఈస్ యువర్ ఆన్సర్ సో టేక్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ బిట్ చూడనా సో ఇంటిజర్ టైప్ 2013 to 2025 లాస్ట్ టాపిక్ ఇన్ వెక్టార్స్ దట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 2023లో ఇచ్చాడు నన్ను ఈ బిట్ 2023లో ఏమి ఇచ్చారు చూడమ్మా వెక్టార్స్ AI cap + BJ cap + K cap and 2I cap - 3J cap + 4K cap are perpendicular to each other when 3A + 2B = 7 the ratio of A to B is x/2 the value of x is dash అన్నాడు నా ఫస్ట్ ఇక్కడ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి ఎప్పుడైతే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయో ద డాట్ ప్రోడక్ట్ 0 ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ చేసేసాను ఈ రెండింటిని మల్టిప్లై చేయనా డాట్ ప్రోడక్ట్ సో ఏమవుతుంది సో ఈ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అన్నాడు ఈ 2 వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాను అన్న దేర్ డాట్ ప్రోడక్ట్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0 చేస్తున్నాను ఏమవుతుంది చూడన్నా AI cap రైట్ plus BJ cap okay plus K cap dot so the dot product 0 nana so 2I cap minus 3J cap plus 4K cap equals to 0 so the dot product always equals to 0 because given they are perpendicular to each other right now dot product చేసినప్పుడు ఏమవుతుంది డైరెక్ట్ మల్టిప్లికేషన్ 2A minus 3B plus 4 equals to 0 plus 4 above పంపినానా minus 4 so abu 2A minus 3B equals to minus 4 right this you got so ఈ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవ్వడం వల్ల ఈక్వేషన్ వచ్చింది బట్ ప్రాబ్లంలో ఇంకో ఈక్వేషన్ కూడా ఇచ్చారు చూడన్నా when 3A plus 2B is equals to 7 so given equation so given ఏమి ఇచ్చారు చూడన్నా given equation so
3a plus 2b equals to 7. Right, sir? తర్వాత ఏమన్నాడు చూడమ్మా, ద రేషియో ఆఫ్ ఏ టు బి ఈజ్ x/2 అన్నాడు. సో ఏ టు బి యొక్క రేషియో x/2 అవుతే అప్పుడు ఆ x వాల్యూ ఎంత అది వాడు కనుక్కోమన్నాడమ్మా. బట్ ఈ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవ్వడం వల్ల డాట్ ప్రోడక్ట్ 0 అవడం వల్ల ఒక ఈక్వేషన్, వాడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ రెండుతో ఏబి క్యాలిక్యులేట్ చేయి, దానిలో వేసేయి, x బయటకు వచ్చేస్తుంది. సరే సార్, ఈ రెండు సాల్వ్ చేయాలా? ఈ రెండు సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తాం సార్? సింపుల్ నాన్న. సో ఈ రెండుటిని సాల్వ్ చేయమ్మా. సో ఈ రెండుటిని సాల్వ్ చేయి. సో ఈ రెండుటిని ఎలా సాల్వ్ చేస్తారు సార్ అంటే సింపుల్ నాన్న, ఈ ఈక్వేషన్ని ఓకే ఇంటూ 2తో మల్టిప్లై చేయి, ఈ ఈక్వేషన్ని ఇంటూ 3తో మల్టిప్లై చేయి. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడేం క్యాన్సిల్ అవుట్ అవ్వడం లేదు, ఏదైనా ఒక టర్మ్ క్యాన్సిల్ అవుతూనే నేను సాల్వేషన్ ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ క్యాల్కులేషన్ సాల్వ్ చేయడం లేదు కాబట్టి ఈక్వేషన్స్ని ఏం చేస్తాను, ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తాను, ఈ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను. రైట్? అప్పుడు ఈక్వేషన్ ఎలా క్రియేట్ అవుతుంది చూడన్నా. దెన్ దిస్ ఈక్వేషన్ బికమ్స్ వాట్, 2తో మల్టిప్లై చేస్తే 2 into 2, right? You get 4a. So 4a, okay, 2తో మల్టిప్లై చేస్తాను అన్న, 4a minus 6b is equals to -8. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను, 3 into 3 9a plus 6b equals to 21. రైట్? నౌ జస్ట్ ఇప్పుడు జస్ట్ యాడ్ చేస్తే చాలు. సో యాడ్ చేస్తే అప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ చూడన్నా, -6b plus 6b క్యాన్సిల్ అయిపోతుందన్న. సో 4 plus 9 13a. రైట్? సో 13a ఈజ్ ఈక్వల్స్ టు, సో 21 - 8 నాన్న 13. సో దెన్ a ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఏ వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయనన్నా, యూ గెట్ b వాల్యూ. సో ఏదో ఒక బేసిక్ ఈక్వేషన్ తీసుకో. సో 3a plus 2b ఈక్వల్స్ టు 7 ఒక ఈక్వేషన్ తీసుకుంటానా, జస్ట్ ఏదో ఒక ఈక్వేషన్. సో ఏ వాల్యూ 1 అన్న, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 3 plus 2b ఈక్వల్స్ టు 7. సో 2b ఈక్వల్స్ టు, ఇక్కడ +3 ఆపకపోతే -3, 7 - 3 4, అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఏ వాల్యూ b వాల్యూ వచ్చేసింది అన్న. నౌ సబ్స్టిట్యూట్ హియర్, యూ గెట్ యువర్ థింగ్. ఓకే సార్, ఎలా వస్తుంది? సో a/b ఈజ్ ఈక్వల్స్ టు x/2 నాన్న. ఏం రాయొచ్చు? సో a అంటే 1, SR, b అంటే 2. సో a/b is equals to x/2. So 2 to get cancel, then x is equals to 1. So this is your answer, 1. Take screenshot. Right, next bit చూడమ్మా, 14th bit 2023లో ఇచ్చాడమ్మా. 14th బిట్ ఏమి ఇచ్చాడు చూడన్నా, ఇఫ్ p bar is equals to 3i cap plus √3j cap plus 2k cap, q bar is equals to 4i cap plus √3j cap plus 2.5k cap, then the unit vector in the direction of p bar cross q bar is 1/x into √3i cap plus j cap minus 2√3k cap. The value of x is dash అన్నాడు. నన్ను ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అమ్మా, p bar q bar వెక్టార్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, దానిలో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. దెన్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ p bar cross q bar అన్నాడు. నన్న యూనిట్ వెక్టార్ ఇన్ దిస్ డైరెక్షన్ అంటే p bar cross q bar కి యూనిట్ వెక్టార్ చెప్పు అంటున్నాడు. నన్న p bar cross q bar కి యూనిట్ వెక్టార్, p bar cross u bar యూనిట్ వెక్టార్. నేను ఎప్పుడు కూడా యూనిట్ వెక్టార్ ఫార్ములా a cap is equals to a bar by a. సో వెక్టార్ బై స్కేలార్. సో p bar cross q bar కి వెక్టార్ అంటే p bar cross q bar బై స్కేలార్ అంటే మాడ్యులస్ ఆఫ్ p bar cross q bar. రైట్? ఈ రెండు డివైడ్ చేస్తే ద యూనిట్ వెక్టార్ ఆఫ్ p bar cross q bar విచ్ గివ్స్ అంటే వెక్టార్ బై స్కేలార్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందంట, 1/x ఇంటూ ఇచ్చింది ఏందన్నా √3i cap ప్లస్ j cap మైనస్ 2√3k cap. ఇప్పుడు ఇందులో x వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాను నాన్న. సో దిస్ ఈస్ గివెన్. రైట్? ఓకే సార్, మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? నాన్న p bar cross q bar వెక్టార్ యూనిట్ వెక్టార్ కనుక్కో అంటున్నాడు. అంటే వెక్టార్ బై స్కేలార్ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ రిజల్ట్లో x వాల్యూ ఎంత అన్నాడు. అంటే ఫస్ట్ వాడు ఇచ్చిండే 2 వెక్టార్ ఈక్వేషన్స్ p bar q bar కి p cross q చేయి, మాడ్యులస్ ఆఫ్ p cross q చేయి, ఈ రెండు డివైడ్ చేయి, అప్పుడు ఈ ఈక్వేషన్ ఫార్మాట్ నువ్వు క్రియేట్ చేయాలా, అప్పుడు x వాల్యూ వస్తుంది. సరే ఎట్లా సార్? సో ఎలా సాల్వ్ చేస్తాం సార్? చూడన్నా, ఫస్ట్ p
p బార్ క్రాస్ q బార్ చేద్దాం నాన్న. సో p బార్ క్రాస్ q బార్, p బార్ క్రాస్ q బార్ సాల్వ్ చేద్దాం నాన్న. i క్యాప్ SR j క్యాప్ k క్యాప్ ఓకే ప్లస్ మైనస్ ప్లస్ డెట్ మెథడ్. ఫస్ట్ p నాన్న, p అంటే సో 3√3 2. నెక్స్ట్ q అంటే 4√3 2.5 రైట్. డెట్ మెథడ్ మా. సో ప్లస్ i క్యాప్ ఈక్వల్స్ టు వాట్? సో ప్లస్ i క్యాప్ ఇంటూ రైట్ నాన్న ఈ కాలం రో తీసేస్తాం. సో ఈ కాలం రో తీసేస్తే ABCD AD మైనస్ BC. సో 2.5 ఇంటూ √3 మైనస్ 2√3 ఓకే. నెక్స్ట్ మైనస్ j క్యాప్ ఇంటూ ఈ j క్యాప్ కాలం ఈ j క్యాప్ రో తీసేసే నాన్న. సో అప్పుడు AD మైనస్ BC నాన్న 3 ఇంటూ 2.5 మైనస్ 8 ఓకే ప్లస్ k క్యాప్ ఇంటూ సో k క్యాప్ కాలం రో తీసేస్తే AD మైనస్ BC 3√3 మైనస్ 4√3. నౌ సాల్వ్ ఇట్ నాన్న వాట్ గెట్. సో ఇక్కడ సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్న. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ i క్యాప్ ఇంటూ రైట్ నాన్న 2.5 మైనస్ 2 0.5. సో 0.5√3 i క్యాప్ మైనస్ ఓకే. సో ఇక్కడ సాల్వ్ చేస్తే నాన్న ఇక్కడ 2.5 ఇంటూ 3 7.5 7.5 మైనస్ 8. సో 7.5 మైనస్ 8 అంటే మైనస్ 0.5 మైనస్ మైనస్ ప్లస్. సో ప్లస్ 0.5 j క్యాప్ ఓకే. ఇక్కడ √3 కామన్ తీచ్చు ప్లస్. సో ఇక్కడ √3 కామన్ తీస్తే ఏమవుతుందన్న ఇక్కడ 4 మైనస్ 4 ప్లస్ 3 మైనస్ 1. సో మైనస్ √3 k క్యాప్ రైట్. సో ఇది వెక్టార్ ఈక్వేషన్ నాన్న. సో ఇది p బార్ క్రాస్ q బార్ 0.5 √3 i క్యాప్ 0.5 j క్యాప్ √3 k క్యాప్. నౌ ఇది p బార్ క్రాస్ q బార్ but modulus also you want to calculate right. Then modulus చేసేస్తే నాన్న then what to get. So then modulus చేస్తే so modulus of p bar cross q bar equals to what? So modulus any vector equation దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే యాంగిల్ ఉంటే పారలోగ్రామ్లో హ్యాపీగా చేస్తాం. ఇప్పుడు ఏదైనా 2 వెక్టార్ ఈక్వేషన్స్ ఇచ్చి జాగ్రత్తగా ఉన్నమ్మా 2 వెక్టార్ ఈక్వేషన్స్ ఇచ్చి ఒక 2 వెక్టార్ ఈక్వేషన్స్ యాంగిల్ కనుక్కోమన్నాడు అనుకో డాట్ ప్రోడక్ట్. మ్యాగ్నిట్యూడ్స్ వాల్యూస్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమన్నాడు అనుకో పారలోగ్రామ్లా. అలా కాదు సార్ ఒక వెక్టార్ ఈక్వేషన్ మాత్రం ఇచ్చాడు నో యాంగిల్ అప్పుడు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నాడు √(rx², ry², rz²). సో దాన్ని సాల్వ్ చేస్తే అప్పుడేమవుతుందన్న √(rx²). సో 0.5√3 హోల్ స్క్వేర్ ప్లస్ 0.5² ప్లస్ √3 హోల్ స్క్వేర్ రైట్. ఎస్ సార్. Then what to get? So which is equals to √. సో ఇక్కడ 0.5 అంటే 1/2 1/2 స్క్వేర్ అంటే 1/4 ఇంటూ సో 3 అవుతుంది నాన్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్. సో ఇక్కడ 0.5 అంటే 1/2 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అంటే 3. సో ఇక్కడ 3/4 ప్లస్ 1/4 4/4 4/4 అంటే 1 1 ప్లస్ 3 4. సో √4 అంటే 2 రైట్. నౌ ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయనన్న ఇది ఇది p క్రాస్ q మాడ్యులస్ ఆఫ్ p క్రాస్ q. సో దెన్ వాట్ టు గెట్ హియర్. సో అప్పుడు ఈ రెండు డివైడ్ చేస్తే ఎస్ p బార్ క్రాస్ q బార్ ఏమొచ్చిందన్న. సో 0.5√3 i క్యాప్ ప్లస్ 0.5 j క్యాప్ ఓకే మైనస్ √3 k క్యాప్ హోల్ డివైడెడ్ బై 2 అంతేనా. మాడ్యులస్ ఆఫ్ p క్రాస్ q 2. నౌ దీనిలో ఈ ఫార్మాట్ చూడు 1/x అన్నాడు ఇక్కడ యాడ్ వచ్చింది సార్ 1/x కామన్. ఈ రెండిట్లో కామన్ టర్మ్ 0.5 అంటే 1/2. సో 1/2 కామన్ తినన్న. సో 1/2 ఇంటూ ఓకే సో √3 i క్యాప్ ప్లస్ j క్యాప్ మైనస్ 2 1/2 కామన్ అన్న మైనస్ 2√3 k క్యాప్ రైట్. సో కాల్చిన మల్టిప్లై చేయి పైన ఈక్వేషన్ వస్తుంది. సో 0.5√3 0.5 j సో 1/2 కదా 2 సో 2/2 మళ్ళీ అదే వస్తుంది రైట్ బై 2 డినామినేటర్ బై 2. సో దెన్ వాట్ టు గెట్. సో 1/2 by 2 1/4.
సో అప్పుడు 1/4 ఇంటూ √3 I cap ప్లస్ j cap మైనస్ 2√3 k cap, రైట్. అది నచ్చినది √3 I cap ప్లస్ j cap మైనస్ 2√3 k cap. బట్ x ప్లస్ ఏముంది 4. సో x ఈజ్ ఈక్వల్స్ టు 4. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అన్న 15th బిట్ చూడన్నా, విచ్ ఈస్ గివెన్ ఇన్ 2024. నా 2024లో ఇచ్చిన బిట్ చూడమ్మా. 2024లో ఫర్ 3 వెక్టార్స్ a bar, b bar, c bar, 3 వెక్టార్ ఈక్వేషన్స్ గివెన్ అన్న. a bar డాట్ b bar క్రాస్ c bar ఈక్వల్స్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ అన్నాడు. నన్ను ఏం కనుక్కోవాలి ఇక్కడ? a bar డాట్ b bar క్రాస్ c bar ఈక్వల్స్ టు 0 అన్నాడమ్మా, రైట్. సో ఇక్కడ చూడన్నా, a bar డాట్ sr b bar క్రాస్ c bar ఈక్వల్స్ టు 0 అవుతే దెన్ వాట్ వాంట్ టు క్యాలిక్యులేట్ x. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ టర్మ్ క్రియేట్ చేయను. సో బ్రాకెట్ టర్మ్ ఏముంది? b బార్ క్రాస్ c బార్. ఫస్ట్ b బార్ క్రాస్ c బార్ క్యాలిక్యులేట్ చేయి. ఓకే సార్. సో ఫస్ట్ b బార్ క్రాస్ c బార్ చేయి, దాన్ని a బార్ డాట్ ప్రోడక్ట్ చేయి. b బార్ క్రాస్ c బార్తో వచ్చిన వెక్టార్ ఈక్వేషన్ని ఏ బార్తో డాట్ ప్రోడక్ట్ చేసి ఈక్వల్స్ టు 0 చేస్తే అప్పుడు x వాల్యూ వస్తుంది. సరే, b క్రాస్ c చేయను. b క్రాస్ c చేయాలంటే ఎస్ డైరెక్ట్గా వెక్టార్ ప్రోడక్ట్ నాన్న, డెట్ మెథడ్ I cap, j cap, k cap, రైట్, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సో డెట్ మెథడ్ నాన్న సాల్వ్ చేయమ్మా. సో ఫస్ట్ b యొక్క కోఎఫిషియన్స్ రాసేనా. b యొక్క కోఎఫిషియన్స్ -1 +4 +3. నెక్స్ట్ c యొక్క కోఎఫిషియన్స్ నాన్న -8, రైట్, -1 3. ఓకే, సో ప్లస్ మైనస్ ప్లస్. సో I cap, j cap, k cap రో కాలం తీసేస్తాం, AD - BC పర్ఫామ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? ప్లస్ I cap ఇంటూ, రైట్ సార్. సో I cap కాలం రో తీసేస్తే సో 4 3s are 12 ప్లస్ 3 అవుతుంది నాన్న. AD - BC -of ప్లస్ మైనస్ j cap ఇంటూ, రైట్ సార్. j cap యొక్క కాలం రో తీసేస్తాం నాన్న. సో j cap కాలం రో తీసేస్తే ABCD AD - BC. సో -3 ప్లస్ 24 ప్లస్ k cap ఇంటూ, ఓకే. సో k cap కాలం రో తీసేస్తాం నాన్న. సో అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 32, 4 8s are 32, AD - BC -of ప్లస్ యు గెట్. నౌ వాట్ యు గెట్? సో 15 I cap, రైట్. సో 15 I cap తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది చూడన్నా. సో -21 j cap, ఎందుకంటే ప్లస్ 21 కానీ ఇక్కడ మైనస్ ఉంది. సో -21 j cap ప్లస్ 33 k cap. సో ఇది b బార్ క్రాస్ c బార్, రైట్. బట్ ఇక్కడ a బార్ డాట్ b బార్ క్రాస్ c బార్. సో a బార్ డాట్ b బార్ క్రాస్ c బార్ ఈక్వల్స్ టు 0. ఇది గివెన్, రైట్. b క్రాస్ c ఆల్రెడీ చేసాం. a బార్ ఆల్రెడీ ఇచ్చాడమ్మా. a బార్ ఏమి ఇచ్చాడు చూడన్నా, -xi cap, రైట్, -6 j cap -2 k cap డాట్ b క్రాస్ c. సో b క్రాస్ c అంటే ఇదేనా, 15 I cap -21 j cap ప్లస్ 33 k cap ఈక్వల్స్ టు 0, రైట్. సో డాట్ ప్రోడక్ట్ డైరెక్ట్ మల్టిప్లికేషన్, I కోఎఫిషియంట్ విత్ I, j j k k, రైట్. సో అప్పుడు ఏమవుతుంది? I డాట్ I 1. సో కాబట్టి -15x ప్లస్, సో 21 ఇంటూ 6 నాన్న. సో 21 ఇంటూ 6 126 minus 66 equals to 0. So 126 minus 66 nana 60. So that is minus 15x plus 60 equals to 0. So plus 60 apakabote minus 60. So about 15x is equals to 60, right? Minus minus get cancelled out. Plus 60 apakabote minus minus cancelled out. So about x is equals to 60 by 15, that is 4. Simple. So take screenshot. Next one, so 2013 to 2025 vectors total bits low last bit nana integer type. So all models, all topics I covered regarding vectors nana. So previous videos anni kuda, so Karunya physics
ఛానల్లో కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2A, పార్ట్ 2B, పార్ట్ 3A, పార్ట్ 3B. సో ఇలా టోటల్ పార్ట్స్ అన్నీ కూడా 1.5 hour వీడియోస్ అన్నీ ఉంటాయి నాన్న. సో ప్రతి ఒక్క దానికి క్వశ్చన్ ఉంటుంది, స్క్రీన్ షాట్కి నేను టైం కూడా ఇచ్చింటాను. సో టేక్ దట్ వన్, రైట్. సో చూడమ్మ ఒకసారి, సో అది చూసి మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీస్ బిట్స్. ఓకే, సో ఇక్కడ చూడమ్మా 16th బిట్. 2 particles are located at equal distance from origin. నాన్న 2 particles ఉన్నాయంట, ఆరిజిన్ నుండి ఈక్వల్ డిస్టెన్సెస్లో మెయింటైన్ అవుతున్నాయంట, లొకేట్ అవుతున్నాయి. ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ దోస్ ఆర్ రిప్రజెంటెడ్ బై. ఆరిజిన్ నుండి ఈక్వల్ డిస్టెన్సెస్లో లొకేట్ అవుతున్న ఈ 2 particles యొక్క పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. బోత్ వెక్టార్స్ ఆర్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. దెన్ ద వాల్యూ ఆఫ్ n బార్ ఈజ్. నాన్న ఇక్కడ ఏ బార్ జాగ్రత్త చూడన్న, ఏ బార్ బి బార్ 2 వెక్టార్స్ ఇచ్చాడమ్మా. సో ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 2i cap SR plus 3n j cap SR plus 2k cap, right? So b bar ichadu. So b bar is equals to 2i cap minus 2j cap plus 4pk cap, right? Yes sir. బట్ ఈ రెండు కూడా పొజిషన్ వెక్టార్స్ ఎక్కడ లొకేట్ అవుతున్నాయంట, ఫ్రమ్ ఆరిజన్ నుండి ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నాడు. సో ఇది ఆరిజన్ అంటే ఇక్కడి నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఏ బార్, ఇక్కడి నుండి ఈక్వల్ డిస్టెన్స్లో బి బార్, అంటే అక్కడ నథింగ్ బట్. సో ఈక్వల్ డిస్టెన్సెస్లో 2 వెక్టార్స్ ఉన్నాయంటే దేర్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే ఆరిజన్ నుండి సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఏ బార్, సేమ్ డిస్టెన్స్తో బి బార్. సో కాబట్టి ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ equals to modulus of b bar. Why sir you are writing? Because from origin equal distances 2 particles are maintained. Kabatti equal magnitudes. So modulus of a equals to modulus of b. Right. Ee 2 vectors a bar b bar evaithe locate avutunnayo equal distances lo and they are perpendicular to each other annadu. Perpendicular ante 2 vectors perpendicular aithe their dot product always equals to 0. So right, dot product cheyamma. So appudu em avutundi, a bar dot b bar equals to 0. ఎందుకు సార్, బికాస్ గివెన్ ఏ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్ కాబట్టి డాట్ ప్రోడక్ట్ 0 అవుతుందమ్మా. అప్పుడు 0 చేస్తే ఆ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే n ఇన్వర్స్ అంటే 1/n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఏ డాట్ బి ఈక్వల్స్ టు 0, డైరెక్ట్ డాట్ ప్రోడక్ట్ చేయమ్మా. దెన్ వాట్ టు గెట్, డాట్ ప్రోడక్ట్ అయితే 2 × 2 4 డైరెక్ట్గా ప్రోడక్ట్ చేస్తాం. ఐ కోఎఫిషియంట్ విత్ ఐ జే జే కే కే డైరెక్ట్ ప్రోడక్ట్, రైట్. సో 2 × 2 4. So plus into minus, minus 6n, right, plus 8p equals to 0. Direct dot product 2 2s are 4, plus into minus minus 2n, 3n into 2 6n, so plus into plus, so 4p into 8 8p. Now దీన్ని సాల్వ్ చేస్తానన్న, then what to get here? So దీన్ని సాల్వ్ చేస్తే ఈ ప్లస్ 4 ఆపకు పంపించేసానన్న. సో minus 6n plus 8p equals to minus 4. ఎస్ సార్, డైరెక్ట్గా ఎన్నేం రావడం లేదు నాన్న, అబ్జర్వ్ చేస్తే మీరు. రైట్, నౌ ఎందుకంటే ఇక్కడ న్యూమరికల్ ఇంటీజర్ వాల్యూ రావాలి. ఓకే, ఎలా సార్? నౌ నాన్న మైనస్తో మల్టిప్లై చేస్తాను, బోత్ సైడ్స్ బై 2తో డివైడ్ చేస్తాను నాన్న. బోత్ సైడ్స్ బై 2తో చేసి మైనస్తో మల్టిప్లై చేయి, అప్పుడేమవుతుంది? సో మైనస్తో మల్టిప్లై చేస్తా. ఓకే, మైనస్తో మల్టిప్లై చేసి డివైడ్ 2 both sides. Divide with 2 both sides, right? Then what happened? Just solvation kosam ante amma. So 6n by 2 avutundi, minus to multiply chesthe minus into minus plus 6 by 2 3n SR plus kabatti minus to multiply chestana 8 by 2 ante 4p is equals to minus to multiply chestana plus ayipotundi 4 by 2 2. So 3n minus 4p equals to 2. ఇంకా దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేయలేమన్నా, టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. సో మైనస్తో మల్టిప్లై చేసి బై 2 చేస్తే నాకు ఈక్వేషన్ 1 క్రియేట్ అయింది నాన్న. మళ్ళీ ఫర్దర్గా నాకు n వాల్యూ 1/n, n ఇన్వర్స్ ఐ వాంట్ సార్. మళ్ళీ అది ఎలా వస్తుంది సార్? సింపుల్ ఫస్ట్ లైన్, 2 particles are located at equal distances, their magnitudes are same. ఈ ఈక్వేషన్ తీసుకొని ఇది ఏమన్నా యూటిలైజ్ అవుతుందేమో చూద్దాం నాన్న. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు బి బార్ చూడన్నా. సో modulus of a bar equals to modulus of b bar. Yes sir. Nana modulus of a bar equals to modulus of b bar. A bar already vector equation is there, modulus. Nana vector equation ki magnitude kavalante root of rx square ry square rz square. So a bar vector equation din magnitude kavali ante root of rx square 2 square plus 3n whole square
ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ బి బార్ వెక్టార్ ఈక్వేషన్ కి మాడ్యులస్ అంటే నథింగ్ బట్ స్కేలార్. సో రూట్ ఆఫ్ rx స్క్వేర్ ry స్క్వేర్ rz స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 4p హోల్ స్క్వేర్ rx స్క్వేర్ ry స్క్వేర్ rz స్క్వేర్. నౌ సో అప్పుడు ఏమవుతుందన్న, సో ఇక్కడ రూట్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో రూట్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రూట్ ఎలిమినేటెడ్, రైట్. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 9n స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 4 ప్లస్ 4 ప్లస్ 16p స్క్వేర్, రైట్. సో ఇక్కడ 8 ఇక్కడ 8 క్యాన్సిల్డ్ అవుట్, సింపుల్, రైట్. అప్పుడేమవుతుందన్న, సో 9n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16p స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. నాన్న బోత్ సైడ్ స్క్వేర్ రూట్ అప్లై చేయనా, దెన్ వాట్ టు గెట్, సో 3n ఈజ్ ఈక్వల్స్ టు 4p. బట్ రూట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఓకే, సో 3n ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4p గెట్, రైట్ సార్. సో ఇప్పుడు ఈ 3n ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4p ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయనా. సో దిస్ విల్ బి సబ్స్టిట్యూట్ ఇన్ 1. సో సబ్స్టిట్యూట్ ఇన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ ఇస్ వాట్, సో 3n మైనస్ 4p ఈక్వల్స్ టు 2. ఎస్ సార్. నన్ను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే నన్న 3n ప్లేస్లో ప్లస్ 4p సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 4p మైనస్ 4p 0. అసలు ఇంకేం వాల్యూ వస్తుంది నాన్న, 0 ఈజ్ ఈక్వల్స్ టు 2. యూ కెనాట్ గెట్ ఇట్. సో ప్లస్ 4p సబ్స్టిట్యూట్ చేస్తే యూ కెనాట్ గెట్ ఇట్ నాన్న. మైనస్ 4p సబ్స్టిట్యూట్ చేయి. సో అప్పుడు మైనస్ 4p ఈక్వల్స్ టు 2. సో దెన్ వాట్ టు గెట్, మైనస్ 8p ఈక్వల్స్ టు 2. సో అప్పుడు p ఈక్వల్స్ టు ఓకే, సో p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/8 అంతేనా. సో మైనస్ 2/8 మైనస్ 1/4. సో p వాల్యూ నీకు వచ్చేస్తాను. ఏం అర్థమవుతుందా, జస్ట్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. 3n ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4p, 3n ప్లేస్లో 4p రాయాలా, కానీ ప్లస్ 4p రాశారనుకోండి ఈక్వేషన్లో, సో 4p మైనస్ 4p అసలు ఇంకా వాల్యూనే రాదు నాన్న, కాబట్టి మైనస్ అప్లై చేస్తున్నాను. మైనస్ 4p మైనస్ 4p, సో p వాల్యూ వస్తుంది మైనస్ 1/4. నాకు కావాల్సిన n వాల్యూ, సో ఈక్వేషన్ 1లో ఇప్పుడు p వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. సో ఇప్పుడు ఈ p ఈక్వేషన్, సో ఈ p వాల్యూ మైనస్ 1/4 సబ్స్టిట్యూట్ ఇన్ 1. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి సార్, 3n మైనస్ 4p ఈజ్ ఈక్వల్స్ టు 3n మైనస్ 4p ఈక్వల్స్ టు 2. సో p వాల్యూ మైనస్ 1/4 సబ్స్టిట్యూట్ చేయి. సో అప్పుడు n వి గెట్, సో 3n మైనస్ 4 ఇంటూ మైనస్ 1/4 ఈక్వల్స్ టు 2, రైట్. 4 get cancelled out. So 3n plus 1 equals to 2. So plus 1 ఆపకపోతే minus 1, right. సో అప్పుడు ఏమవుతుంది, 3n is equals to 1. So n is equals to 1/3. సో బట్ కానీ ఇక్కడ అడిగిండేది n ఇన్వర్స్, రైట్. సో n ఇన్వర్స్ అయితే 1/n is equals to 3. సో n ఇన్వర్స్ అడిగాడు నాన్న. సో 3 is your answer. రైట్. సో ఇలా టోటల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కవర్ చేసాం నాన్న, రైట్. ఓకే. సో అప్ టు దిస్ నాన్న, అంటే 2013 to 2025 టోటల్ వెక్టార్ చాప్టర్ నుండి నేను బయట తీసినది 49 క్వశ్చన్స్ నాన్న. సో టోటల్ 2013 to 2025 వరకు వెక్టార్స్లో 49 బిట్స్ ఉన్నాయి. 49 బిట్స్కి క్లియర్ కట్ వీడియో సొల్యూషన్స్ ఇచ్చాను నాన్న ప్రతి బిట్కి, రైట్. సో పార్ట్ 1, పార్ట్ 2A, పార్ట్ 2B, పార్ట్ 3A, పార్ట్ 3B, ఇలా 5 పార్ట్స్లో 49 బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. సో వాచ్ ఇట్ అవుట్. సో నోట్ డౌన్ కేర్ఫుల్లీ నాన్న, రైట్. థ్యాంక్ యూ.